అదే దర్శి నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? బూచేపల్లి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన స్థానికుడు కదా, ఒక 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాడు. అందులో అందరికి బాగా పరిచయము. ఏమో కొత్తగా నర్సరాపేట నుంచి వచ్చింది. మరి మా ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉన్నారు, మా తాతగారు ఇక్కడి నుంచే పోటీ చేశారు. ఎక్కడ అద్దంకి కదా, అద్దంకి అవతల మార్టూరు అని అనుకుంటారు. అది వాళ్ళ తాతగారి హనుమంతరావు మినిస్టర్గా చేశాడు అప్పుడు. వాళ్ళ తాతగారి టైంలో ఇక్కడ దర్శికి కాదు, అద్దంకి. ఆ వాళ్ళకు ఇక్కడ పరిచయాలు లేవు. మరి ఎలా ఉండబోతుందంటే ఇక్కడ దర్శి బూచేపల్లి బాగా బీజేపీ ప్రభావం ఉండదంట ఇక్కడ. వాళ్ళ ప్రభావం ఏముండదు దర్శి. జనసేన బీజేపీ అవన్నీ ఒకటే. ఆ తెలుగుదేశం వల్లే బీజేపీలో ఉండేది వాళ్ళే, జనసేనలో ఉండేది వాళ్ళే, ఆల్ పార్టీలో ఉండేది అలా తెలుగుదేశం వాళ్ళే. వైసీపీ పోయి ఆడికి పోదు. ప్రభావం అసలు ఉండదంట. అసలు ఇక్కడేమో ఎలాంటి వ్యక్తి అంటే శివప్రసాద్ రెడ్డి ఎలాంటి వ్యక్తి? మంచి వ్యక్తి. ఏమి డబ్బులు తీసుకునేవాడు కాదు, లంచం లేదు, ఏమి లేదు. ఇంకా మాకే 10 రూపాయలు ఎవరన్నా బేదోళ్ళు విక్కేళ్ళు అంటే డబ్బులు ఇస్తాడు. పెళ్ళిళ్ళు బేదోళ్ళు అంటే గుంటోళ్ళకు గుడ్డోళ్ళకు డబ్బులు ఇస్తుంటాడు. పర్లా మంచోడే. అది ఏమైతే మనకు తెలియదు, ఇంకా పరిచయాలు కాలేదు. ఈ మధ్య నిన్ననో మొన్నను వచ్చినట్టు కుదిరే కానీ ఇంకా బాగా పరిచయం కాల. కాకపోతే కొద్దిగా డబ్బులు ఉన్నామేలే అంటున్నారు వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా. డబ్బులు ఉన్నామేలే బాగానే ఇస్తారు మాకు, మీకంటే మాకే ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటారు. అది విషయం. ఇంకేమన్నా కావాలి? జగన్మోహన్ రెడ్డి అవుతాడుగా. 122 వస్తాయి. 120 అంటే 21 నుంచి 21 కదా అంతకుముందు ఉన్నది. 23లో 2 తగ్గిపోయిలే, 2 3 21 నుంచి మళ్ళీ 1 పెరిగి 22 కొత్తడు. 128 సరే. ఆయన తగ్గిపోయాడుగా మనిషి, బుర్ర కొద్దిగా పని చేయకపోవచ్చు. నిన్నటిదాకా వాళ్ళు దొంగలు ఇళ్ళల్లో దూరుతున్నారు, ఆడవాళ్ళని రేపు చేస్తారు అని చెప్తున్నాడుగా. మళ్ళీ ఇప్పటికిప్పుడే 10,000 ఇస్తాను అది ఇది అంటే నమ్మొద్దు. అసలు తీసేస్తాను వీళ్ళు దొంగలని చెప్పాడు కదా నిన్న. అంతా ఒక నెల క్రితం కూడా చెప్పాడు. ఇప్పుడేమో మళ్ళీ 10,000 ఇస్తాను అంటున్నాడు. అవన్నీ నమ్మరు వాళ్ళు, వాలంటీర్లు నమ్మరు. ఎందుకంటే మొన్నటిదాకా వీళ్ళని తీసేయాలా వీళ్ళను అది అంతెందుకు. ఈ 2 నెలలు కూడా వాలంటీర్ వ్యవస్థను ఆపేసింది ఆయనేగా, నిమ్మగడ్డ రమేష్. ఆయన మనిషేగా. మరి అది కూడా తెలుసుగా మీకు అన్నీ మేము నేర్పించేది ఏముంది, మీకు అన్నీ తెలుసు. ఎట్లనే సర్వే అవునా? ఇప్పుడు అభివృద్ధి లేదంటారా? ఇప్పుడు ఒక్క విషయము, రాజ్యాంగము మామూలుగా కాంగ్రెస్ పార్టీ తెల్లోళ్ళు వెళ్ళిపోయినాక కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో మండల స్థాయిలో లేవు, అప్పుడు సమితిల స్థాయిలోకి తీసుకొచ్చింది రాజ్యాంగాన్ని. ఎన్టీ రామారావు వచ్చాడు, మండల స్థాయిలోకి తీసుకొచ్చాడు. జగన్ వచ్చాడు, విలేజ్ స్థాయికి తీసుకొచ్చాడు. ఇవాళ విలేజ్లోనే రేషన్ కార్డు, విలేజ్లోనే పింఛను, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే విలేజ్లోనే రిజిస్ట్రేషను. అసలు దరిసిపోయే పని లేదు, దొనకొండ వచ్చే పని లేదు. మేము ఏదన్నా ఎచ్చలకు మందు తాగటానికి రావాల్సిందే కానీ మా పనులన్నీ మా పల్లెలలోనే జరుగుతాయి. దొనకొండతో పని ఉండదు. ఎచ్చలకు మందు తాగటానికి, పలావు తినటానికి మేము రావటమే కానీ మా పనులు ఆగవు. కొచ్చెర్ల కోటలోనే అక్కడ పని అక్కడే అవుతుంది, మంగినిపూడిలోనే అవుతుంది. అన్ని పనులు అదే ఊర్లో అవుతున్నాయి. మాకు టౌన్కి ఏం 14 ఏళ్ళు చేశాడుగా. మరి డబ్బులు అప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఇస్తాడా? నిన్నటిదాకా శ్రీలంక అవుతుంది అన్నాడుగా. మరి శ్రీలంక ఇప్పుడు ఏనిచ్చిదే శ్రీలంక కాదంగా. చంద్రబాబు నాయుడు ఇస్తే శ్రీలంక కాదా? నాకు తెలుసు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నారు చంద్రబాబు. బుర్రే చెడిపోయిలే, ఎక్స్పీరియన్స్ ఆడా. 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్. అబ్బా 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కాదని లేదు. పెద్దోడు 14 ఏళ్ళు సీఎంగా చేశాడు, మంచివాడు వ్యక్తి. కరువు రాలేదు, కాటకాలు రాలేదు. అప్పుడు నాకు 8 బరిగొడ్లు ఉండేవి మయ్యే టైంలో. 2 ఎద్దులు ఉండేవి, 4 ఆవులు ఉండేవి. అయ్యి వచ్చి నాకు పోయినాయి అయ్యా. అయ్యి వచ్చినాకనే పోయింది అయ్యి మొత్తం. అయ్యి వచ్చిండు, ఇట్లా చూసిండు, వాన నిక్కిపోయింది.
ఈ సంవత్సరము 4 ఏళ్ళు కమ్మగా పండింది. మిరపతోటలు, పొగాకు, పత్తి ఇవన్నీ పండినాయి 4 ఏళ్ళు. అయ్యే ఈ సంవత్సరం తిరగటం మొదలు పెట్టిండు, వాన పోయింది ఎనికి. ఎట్టెట్టనో కొద్దిగా నీళ్ళు వస్తే కొద్దిగా పండింది. మిర్చి, పొగాకు మంచి రేట్లో 22,000 వచ్చినాయి, 15,000 పొగాకు వచ్చినాయి. కందులు 9,000 అమ్ముతున్నాయి. మంచి రేట్ వచ్చింది. పండింది తక్కువగానే మంచి రేట్ వచ్చింది. అంతకుముందు కూడా పండిన 4 ఏళ్ళు కూడా వీళ్ళు నష్టపోయినారని చెప్పి జగన్ గారు ఇన్సూరెన్స్ ఆయన డబ్బులతోటి కట్టి, ఆయన ఇన్సూరెన్స్ మనిషికి 2 లక్షలు 3 లక్షలు లక్ష, నాకైతే 80,000 వచ్చినాయి. మాన్బావుడు ఆయన అట్టుండాల, పండినా కానీ ఇప్పించిన మాన్బావుడు ఆయన. ఈయనేముంది స్వామి, మా బరుగొడ్లు పోయినాయి, మా ఆవులు పోయినాయి, మా ఎద్దులు పోయినాయి, సమస్తం పోయి మేము గడ్డి దొరక్క దోలాలకుంటకు పోయినాం. ఏది దోలాలకుంట అంటే తెలుసండి మీకు? నంద్యాలకు యువతల స్టేజీ. ఆ అడవి లేకపోయి బోధ కోసుకొచ్చినాం గొడ్లకు. ఆ గొడ్లకు ఆ బోధ కూడా బాగా సరిపోక సంతకెత్తినాం. కబేలా, విజయవాడ కబేలాకి ఎత్తాం. అది విషయం. ఇంకా ఏమైనా కావాలా చెప్పండి. డెవలప్ లేదంటే ఇప్పుడు సచివాలయం డెవలప్ కాదా? అక్కడే హాస్పిటల్ కట్టాడు, అదే ఊర్లో హాస్పిటల్ కట్టాడు, డెవలప్ కాదా? అస్సలు అంతెందుకు నోరు లేని జీవాలకు వ్యాను పెట్టాడు. అసలు చరిత్ర 14 ఏళ్ళ అనుభవం గల్లోడికి నోరు లేని బరిగొడ్లకు ఒక వ్యాను పెట్టాలా, అది చచ్చిపోద్దామో తొందరగా హాస్పిటల్కి తీసుకోవటానికి జగన్కు ఆలోచన వచ్చింది. చంద్రబాబు నాయుడుకి ఏమన్నా వచ్చిందా? రాలే. ఎవడు తెలివి గొప్పది? నువ్వు ఆలోచన చెయ్యి. 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకోవడానికే పనికొచ్చింది. కానీ అసలు బర్రెలు చస్తున్నాయి పల్లెలలో. డాక్టర్ పోవాలంటే 4 గొర్రెలలో 4 జబ్బులు వచ్చినాయి, 4 గొర్రెలకు బాలేడు. అదే వ్యాన్ ఉందనుకో, జమ్మున పోయి ఆసుకొచ్చి ఇంజక్షన్లు వేస్తాడు. సచివాలయం ఉద్యోగం వచ్చే కాదులే, 14 ఏళ్ళు వదిలేసేయి. 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండే ఇంతకుముందు. ఈ 5 ఏళ్ళల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మీకు తెలుసు? ఎన్ని వచ్చి ఉంటాయి చెప్పండి. చెప్పేది వేరులే, చేసేది వేరు. పోయిన 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఎన్ని ఉద్యోగాలు వచ్చి ఉంటాయి మీరు చెప్పండి? 7 నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఏమొచ్చినాక సచివాలయం 2 లక్షల ఉద్యోగాలు పర్మనెంట్ చేసిండే చేయలేదా? వాలంటీర్లు చదువుకున్న వాళ్ళు ఇంకొకరు, వాళ్ళేమో డిగ్రీ చదివిన వాళ్ళు సచివాలయ ఉద్యోగాలకు వచ్చాయి. 10th ఇంటర్ వాళ్ళకు వాలంటీర్ పెట్టి వాళ్ళకి 5,000 భుక్తి ఇచ్చాడు. నెక్స్ట్ వస్తే 10,000 ఎత్తాడు. మరి ఆయన మాట నమ్మాలా, ఈయన మాట నమ్మాలా? ముసలోడు మైండ్ తక్కువై చెబుతా ఉన్నాడు. అన్నీ నమ్మితే వీళ్ళు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియము లేబర్కి ఎందుకు అన్నాడు? ఇంగ్లీష్ మీడియం వద్దన్నాడు. ఇంగ్లీష్ మీడియం నీ మనవడు చదివేదేమో ఇంగ్లీష్ మీడియం బాంబేలోనో కలకత్తాలోనో అమెరికాలోనో చదువుతున్నాడు. నా పిల్లోడు కూడా హైదరాబాద్లో చదువుతున్నాడు. మనకి ఇంగ్లీష్ మీడియం పెడితే మనకు నష్టం లేనిది, వేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెబితే నష్టమేంది? నువ్వు ఒక్క పాలు ఆలోచన చేయండి. ఇంగ్లీష్ మీడియం వద్దన్నాడు. ల్యాప్టాప్లో అయితే అవి ఏమిటికి అన్నాడు? ట్యాపులు ఇస్తే అవి ఎందుకు అన్నాడు? పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? అమెరికాను చూడొచ్చంట ఇంట్లో కూర్చొని. ఏమండి చెప్పండి, చదువు లేకుండా ఇంట్లో కూర్చొని అమెరికా లాగపడతాయా? అదే విషయము. ఇంకా పవన్ కళ్యాణ్ గారు పెద్దోడు, ఆయన అనుభవశాలి. ఏదో 3 పెళ్ళిళ్ళు చేసుకొని బ్రహ్మాండంగా అన్ని ఆల్రౌండ్ తెలుసు ఆయనకు. ఎగరటం తెలుసు, చెప్పులు చూపించటం తెలుసు, కేకలు వేయటం తెలుసు, జున్నుపాలు ఎనిక్కి దూవటం తెలుసు. ఆయన పెద్దోడు. ఆయన గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. అవసరమైతే కొరుకుతాడు మనిషిని అందుబాటులో ఉంటే, ఆయన కోపం వచ్చినప్పుడు. అది ఓకేనా? రైట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అన్ని రకంగా రాష్ట్రం అంతటా కూడా చాలా మేలు చేసాడు కాబట్టి అవకాశాలు శివప్రసాద్ రెడ్డికే ఉన్నాయండి. ఎందుకంటే కార్యక్రమాలు మంచివి కాబట్టి ముసలోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరికైనా ప్రతి ఒక్కళ్ళు కూడా చేనేతగా అన్ని పనులు కూడా సకారంగా ఉంది. వర్షాలు కానీ టీడీపీ గవర్నమెంట్ అనుకూలంగా లేదండి.
మరి టీడీపీ వస్తే 6 గ్యారెంటీలు పథకాలు పెట్టారు మళ్ళీ వస్తే వచ్చినప్పుడు కదా కార్లు ఇస్తాము మోటార్లు ఇస్తామని అన్నీ చెప్తారు, కానీ ఏది కూడా సకాలంగా రాదు కదా. ఇది ఇచ్చారు కాబట్టి ఇచ్చారని చెప్తున్నాం. అవన్నీ మేము ఇచ్చినప్పుడు అవి కూడా చెప్తాం. ఇచ్చారు కదా, రైతు ఏమో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రాకముందు 70 రూపాయలే పింఛన్ ఇచ్చింది. ఈరోజు 3000 రూపాయలు పింఛన్ తీసుకుంటాం మేము. ఇంట్లో కూడి పెట్టకపోయినా ఏది మా డబ్బులు మా ఖర్చులు మా డబ్బులు సరిపోతున్నాయి. అలాంటి పథకాలు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేయడానికి ఆస్కారం ఉంది. ఏం మాకు తెలియదండి ఆ సంగతి, మాది మేము చెప్తున్నాం అభిమానం. ఇక్కడ సంగతి చెప్తుంది ఇప్పుడు గంగవరంలో ఏదైనా అవసరం అయితే మేము లక్ష్మి దగ్గరికి వెళ్ళామంటే గంగవరంలో మాకు పలానా అవసరం అంటే ఆమెకి లొకేషన్ తెలియదు. ఆమెది ఎక్కడ పూచేపల్లి గత 25 సంవత్సరాల నుంచి దర్శి కాన్స్టిట్యున్సీలో యాక్టివ్గా పనిచేస్తున్నాడు. గంగవరంలో గంగవరమే కాదు ఈ 5 మండలాల్లో ప్రతి గల్లీ తెలుసు. మనం వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడి ప్రతి చోట పలానా చోట నాకు పని ఉందంటే వెంటనే ఆయనకి లొకేషన్ అర్థమైపోద్ది. లక్ష్మి గారితో చెప్పాలంటే మినిమం 2 రోజులు టైం తీసుకొని వాళ్ళ కార్యకర్తలను వాళ్ళని పిలిపించుకొని ఆ లొకేషన్ ఎక్కడ అయ్యిందని తెలుసుకునే లోపు ఆడ పనులు ఆగిపోతాయి. ఎవరు ధీమా వాళ్ళది? ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, ఆమె ఉందా? ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, ఆమె ఉందా? ఆమె రాక దర్శి వస్తుంటేనే నేను వస్తుండే కనీసం 10 సంవత్సరాలు తెలియాలని చెప్పి గందరగోళం చేశారు. అదే ఆమె ఫస్ట్ నుంచి అలవాటు ఉన్న వాళ్ళు అయితే అసలు అంత దూరం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. 100 మంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గెలిచేది దాంట్లో డౌటే లేదు. 6 కార్యక్రమాలా? చంద్రబాబు రైతు రుణమాఫీ అని ఇప్పటికి కూడా నా దగ్గరే ఉంది. రైతు రుణమాఫీ బాండ్ ఇప్పటికి కూడా ఉంది. తీసుకొచ్చి ఇప్పుడు చూపిమన్నా చూపిస్తా. అది బాండే చూసుకుంటాం అంతే. ఆ రుణమాఫీ ఆడనే ఉంది అంతే. కావాలంటే నా దగ్గర వీడియో ఉంది, పూర్తిగా ప్రతి రూపాయి నేను తీసేస్తా అన్న వీడియో ఉంది. ఆయన నోటితో రైతు రుణమాఫీ అయిపోయిందా, చేసాం అయిపోయింది, దాని ఎవరు తీసే అని చెప్పిన వీడియో చేశారు. వాళ్ళ వరకు చేసుకున్నారేమో, మాకైతే రాలేదు. ఆ బాండ్ నా దగ్గర నుంచి చూపిమంటే చూపిస్తా. శివప్రసాద్ ఉన్నాయి. స్థానికుడు లోకల్ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ అయిపోయింది, మొత్తం మ్యాక్సిమం తిరిగేసిండు. అదిగాక నమ్మకం వైసీపీ పక్కా పైన వచ్చేది కూడా వైసీపీ. వీటన్నిటికంటే కూడా మంచి వ్యక్తి ఖచ్చితంగా అదే వచ్చింది. 100%. ఎవరు చిన్నోడు పోయి కావాలన్నా కానీ సరే అతను చేసి పెట్టే వ్యక్తి స్థానికుడు. ఇప్పుడు నుండి ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఆయన్ని. ఆయన ఎలాంటి వాడు మాది లేదా? మరి ఖచ్చితంగా మా నాయకుడు మేము గెలిపించుకుంటాం. చేస్తారా బంగి? ఎవరేం చేస్తారు అవతల? ఎవరు చేసినా సరే గెలుపు మాత్రం శివప్రసాద్. ఇంకా 4 వచ్చినా సరే శివసారథే ఇంకంతే. 100% షూర్. ఎన్ని ప్రభావాలు ఉన్నా ఏం కాదు, వచ్చేసి శివప్రసాద్ సార్ అంతే. జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంక్షేమాలు ఇచ్చి పేదోడికి ఒక పార్టీ లేదు, అన్నిటికీ అతీతంగా చేసింది ఎవరు? ఆయన. ఏం అభివృద్ధి? ఎక్కడ అభివృద్ధి అంటే మొత్తం దోషి ఒకటికే పెట్టాలి నా కార్పొరేటర్లకి, ఇంకా సామాన్యుడు బతికేది లేదు లేదా? బతకాలనా లేదా? మరి వాళ్ళకి ఇక డబ్బులు వచ్చింది అంతే జరుగుతుంది. నిన్న లోకేష్ ఒక మీటింగ్లో చెప్పిండు, ఏం చెప్పిండు? మేము చెప్పిన వాళ్ళకే వస్తాయి, మేము చేసే వాళ్ళకి వస్తాయి. ఏం అనలేదే, అన్నిటికీ అతీతంగా చెప్తాను అన్నాడు. మరి అదే మంచితనం. ఖచ్చితంగా 100% జరుగుతుందంటారా? ఏంది జరుగుతుంది కదా. ఎవరినైనా అడగండి, మీకు ఏదన్నా వచ్చిందా? ఆయన అన్నాడుగా, మీకు వస్తేనే ఓటే లేకపోతే లేదన్నాడు. చంద్రబాబు 6 గ్యారెంటీలు పెట్టారు. ఆయన పోయినసారి కూడా చాలా గ్యారెంటీలు పెట్టిండు. 600 గ్యారెంటీలు పెట్టినా ఏది? ఇంటికో జాబ్ అన్నాడు, ఇచ్చింది. రైతు రుణమాఫీలు ఇంటి చేసిండు, అయిపోయేదా చేసిండు ప్రభుత్వం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు నెక్స్ట్. ఎవరు గెలిపించండి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. అంతకు మించి ఇచ్చిండు ఈయన. ఎన్ని సచివాలయాలు పెట్టిండు? సచివాలయాలు ఉద్యోగాలే కదా, అయ్యేం పోయేవి కాదుగా. మరి అవన్నీ ఉద్యోగాలేగా. అవన్నీ ఏమన్నా పార్టీలకు అతీతంగానే చేసినాయిగా. ఏ ఒక్కరినైనా చెప్పమనండి పార్టీకి సంబంధించి వచ్చిందని, అలా ఏం లేదు కదా. మరి ఇప్పుడు అన్నాడు, ముందేం చేసిండు అంటున్నా. కాపీ కొట్టడం ఎందుకు? ముందేమైంది? ఇప్పటికి 14 సంవత్సరాలు చేసిండు, మరి అప్పుడేమైంది?
అంతే కదన్నా, ఏదైనా 100% అదేనా ఈసారి. ఓకే అండి, థ్యాంక్ యూ. బుజ్జపల్లి ఎందువల్ల అన్న? ఇదే ఆయన ఫస్ట్ నుంచి ఆయనే మాకు ఇక్కడే. ఇక్కడ. మరి గొడ్డిపాటి లక్ష్మికి ఆమె ఊరు తెలియదు అన్న మాకు, ఫస్ట్ టైం కదా వచ్చింది. వాళ్ళు లోకల్ అంటున్నారు, ఇక్కడ మా తాతలు ఇక్కడే ఉన్నారు, మేము పోటీ చేస్తున్నాం అంటారు. ఆమె అయితే ఎవరు తెలియదు, ఫస్ట్ నుంచి ఉన్నా, కొత్త కదా ఆమె. బుజ్జపల్లి ఫ్యామిలీ గురించి ఏం చెప్తారండి? బుజ్జపల్లి ఫ్యామిలీ అంటే చేయాలన్న వాళ్ళే, పెట్టాలన్న వాళ్ళే, అంతేనా? అంతే. అంటే ఎవరైనా పోయినా కానీ సాయం చేయడం ఏదైనా ఎలా ఉంది? పోయిన బట్టి కాదు అనకుండా సాయం చేసే వ్యక్తులు మొదటి ఉండే వ్యక్తి ఆయన. వాళ్ళ మదర్ అయినా కానీ వాళ్ళ నాన్నగారు కానీ చనిపోయిన స్వర్గీయ బుచ్చపల్లి సుబ్బారెడ్డి గారు, అప్పటి నుంచి అయినా సరే. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, మరి ఓడించనీకి ఏమీ చేయలేదు. జగన్ సింహం సింగిల్గా వస్తుంది అంతే. అది ఇక్కడ కూడా అక్కడికి వస్తా లోపల మా నమ్మకం నువ్వే జగన్, అంతే. ఎందువల్ల అంటారు జగన్ అంత నమ్మకం? పిచ్చి, అదొక అభిమానం అంతే. అంటే పథకాలని కాదు, ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఎవరూ చేయలే. చంద్రబాబు చేస్తా అంటాడు, రేపు 6 గ్యారెంటీలు పెట్టాడు. సరే చూద్దాం, నెక్స్ట్ టైం ఈ ఎలక్షన్ అయిపోయినా మళ్ళీ ఎలక్షన్స్ ఉంటుంది కదా, చేసేటప్పుడు ఒకవేళ ఆయన గెలిచాడు అనుకోండి, చేసేటప్పుడు ఆయనకెళ్ళే ఉంటారు కదా జనాలు, ఈయన మర్చిపోతారుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయబట్టి చంద్రబాబు నాయుడు మర్చిపోయారు. సో ఇప్పుడు అందరు జగన్ సైడ్ అంటున్నారు. సో రేపు పొరపాటున టైం బాగుండి చంద్రబాబు నాయుడు గెలిస్తే చేసి మళ్ళీ ఆయనకెళ్ళే వస్తారుగా. ఇప్పుడు జగన్ ఏమంటున్నాడు, నేను చేసి మంచి చేస్తేనే ఓట్లు ఏమంటున్నాడు కదా. చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్పలేకపోయాడు కదా, అది ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఇన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి, ఆయన సీనియర్ అయి ఉండి 70 సంవత్సరాలు వయసు ఉండి, ఇన్ని సంవత్సరాలు ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నాడు, నేను ఏదైనా మంచి చేస్తేనే ఓటు వేయండి అని. కానీ జగన్ ఒక్కసారిగా సీఎం అయింది, ఈ 5 సంవత్సరాలుగా. ఈయన 5 సంవత్సరాలకి ఏం చెప్తున్నాడుగా, మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి, లేకపోతే లేదని. అంటే అభివృద్ధి లేదు, ఓన్లీ సంక్షేమ సరిపోయినా అంటున్నారు. అభివృద్ధి ఏం అభివృద్ధి కావాలి? రోడ్లు లేవు, రోడ్లు లేదు, పోర్టు అభివృద్ధి జరగలేదా, అక్కడ కిడ్నీ వాళ్ళకి హాస్పిటల్స్ కట్టలేదా, వాటర్ ప్లాంట్ కట్టలేదా, పోలవరం పూర్తి చేయలేదా, పోలవరం అన్న వెలుగుండ పూర్తి చేయలేదా, వెలుగుండకుండా ఇప్పుడు దర్శి పొదిలి, ఒకప్పుడు పొదిలి వాటర్ లేకుండా విపరీతంగా ట్యాంకర్లు పెట్టుకోలే వాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదుగా, వాళ్ళకి కొంచెం మార్చినట్టేగా, వెలుగుండ పూర్తి చేసినట్టేగా, పోర్టులు తీసుకొచ్చాడుగా, విమానాశ్రయం తీసుకొచ్చాడుగా, ఇన్ఫోసిస్ కంపెనీతో టైఅప్ అవుతున్నాడుగా. ఇంకెందుకన్నా అభివృద్ధి అయింది అంటే రోడ్లు ఉంటేనే అభివృద్ధి అంటే తెలియక అడుగుతున్నాను. రోడ్లు ఉంటేనే అభివృద్ధి ఒకప్పుడు లేవు కదా. అప్పుడు సిద్ధారాఘరావు రవాణా శాఖ మంత్రిగా లేనప్పుడు రోడ్లు లేవు కదా, ఎట్నే ఉన్నాయి. అప్పుడు డెవలప్ కాలేదా? ఇప్పుడు కూడా అంతే. థ్యాంక్ యూ. అది బుజ్జపల్లి ఎందుకని అభిమానం అంటే? అమ్మంటే అసలు ఇతనేమో పేదల కడుపులు చూస్తాడు, ఆయన ఉన్నోళ్ళు చూస్తాడు. ఆ రెండే సమస్య, అందువల్ల ఎక్కువగా లేబర్ మటుకు ఇటుంటారయ్యా. వైసీపీ తరఫు నుంచి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, మరి కలిసి వస్తున్నాయి కదా, వీళ్ళు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా వైసీపీని ఓడగట్టి నుంచి. ఏ కలిసి ఇచ్చినా కానీ ఇక్కడుండేది అంతే. అది అంతే అంటారా? మరి నిన్న ఇక్కడ సలేందర్లు చెప్పి పెట్టాడు కదా, మీటింగ్ పెట్టాడు కదా, మరి ఏం చెప్పాడు ఆయన? అక్కడ ఏం చెప్పాడు చెప్పు. 6 లేడీస్ అంతా ఉన్నారు కదా, ఈ పింఛన్ల దారులు అన్నారు. వాళ్ళు ఏమన్నారు, నేను మా బిడ్డలా అంటాడు, నువ్వు మా బిడ్డలు కూడా ఒకరు పనికి వచ్చేవాళ్ళు లేరు, మీరే మా బిడ్డ అన్నారా లేదా? నేను విన్నావా? నేను అది పెంచుతాను, వాలంటీర్లకు 10,000 ఇస్తాను. లేదు లేదు, ఇప్పుడు ఆయన ఎక్కడ ఏం చేశాడు ఏమో మాకా తెలియదు, ఎవరు ముంచాడు ఎవరు తెలిసినా మాకు తెలియదు. మాకేందంటే ఇంటికి తీసుకొచ్చి చేతులు పెట్టడం మాకు పింఛను. ఈ పథకాలు మరి అంతకుముందు మనం చేశారు, రామారావు చేశారు, నాశనం వయసు చేసారు, అందరూ చేశారుగా, మరి ఎవరు చేశారా అని పోయి పడిగాపు కూర్చున్నాం మేము. మరి ఈనాడు అది లేదు. ఆయన అది మేము అనే విషయం. అంటే ఇంటింటికి వస్తున్నాయి ప్రతి పథకం. మాకు ఇంటింటికి పథకాలు ఇస్తే సరిపోయినా అభివృద్ధి లేదు కదా, రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు, ఏం లేవు అంటున్నారు మరి ప్రతిపక్షాలు. మాకు అయ్యి మేము పట్టబోయాం. మాకు పేదలకి మాకు ఆయన పేదవాళ్ళు కలుపు చూస్తాడు, ఆయన ఉన్నోళ్ళని చూస్తాడు. ఆయన మాకు ఒక్కటి కావాల్సింది. అంటే జనసేన బీజేపీ ప్రభావం ఎక్కడ? మాకు తక్కువే. దర్శన నియోజకవర్గంలో ఆ ప్రభావం ఉండదా జనసేన బీజేపీ ప్రభావం పొత్తులో భాగంగా? అరవై సంగతి ఏమో, ఎవరు గెలిస్తే ఇటు వాళ్ళు ఇటు దూకుడుంటే కాలు పెట్టేవాళ్ళేగా. అంతే. ఇప్పుడు తగ్గిన పక్క కాలు పెట్టరు, వచ్చి వాళ్ళ పక్క కాలు పెడతారు. మరి అంతే కదా, ఇటు వాళ్ళు కూడా దూకేవాళ్ళు. మాకయ్యా ఏంటంటే మేము చెప్పగలిగింది ఏంటంటే ఒకటే, మాకు జగన్మోహన్ రెడ్డి మాకు సేఫ్టీ కలిగించాడు. మొదటి పాయింట్. నన్ను అడిగితే మటుకు
సత్యం అవసరం ఆయన ఏడ ముంచాడు ఏడ తెచ్చాడు మనకేం అవసరం అవన్నీ ఏడ తెచ్చాడు అప్పులు చేశాడు అప్పుడు ఏం చేశాడు మాకేందంటే పేదవాళ్ళు ఏంటంటే ఇబ్బంది పెట్టకుండా ఇంటికి తీసుకు చేతులు పెడతాడు మాకు అదొకటి సేఫ్టీ అయ్యా నేను కాదు ఇంకెవరైనా అడుగు మా వయసు గల వాళ్ళని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచేది ఎందువల్ల అంటారు వ్యక్తి ఇప్పుడు కాదు అసలు ఎప్పటి నుంచి ఇక్కడ లోకల్ కదా ముందు లోకల్ కదా లోకల్ బాగొట్టుకోరుగా అది అంటే టీడీపీ నుంచి గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తారు ఎవరు పోటీ చేసినా గొట్టిపాటి లక్ష్మి గారు మొన్న వచ్చారు అంతకుముందు ఎప్పుడు లేదు కదా మా తాతలు ఇక్కడి నుంచే పోటీ చేశారు మేము ఇక్కడ పోటీ చేస్తాం అంటే అప్పుడు మనకు తెలియదు కదా వాళ్ళ తాత వాళ్ళు పోటీ చేసింది ఆమెకు తెలియదు కదా వాళ్ళ నాన్న వాళ్ళు పోటీ చేసింది అయితే ఆమెకు తెలుసుద్ది వాళ్ళ తాత వాళ్ళు చేసింది తెలియదు కదా మనం చిన్నపిల్లం ఆడుకుంటూ ఉంటాం మనకి వాళ్ళకైతే తెలుసుద్ది అట్లానే ఇప్పుడు వీళ్ళు చేసే గుళ్ళకి ఇచ్చే అభివృద్ధి పనులు కానీ మొత్తం ప్రతి ఒక్కటి పబ్లిక్గా కనపడుతుంది కదా మరి శివన్న చేసేది కానీ సుబ్బారెడ్డి గారు చేసేది కానీ ప్రతి ఒక్కరికి డబ్బుల రూపంలో ఇవ్వకపోయినా కానీ గుడి లెక్కలో డైరెక్ట్గా సొంతంగా చేపిస్తున్నారు కదా ఇంత ఇస్తామని చెప్తే అది అట్లా అయిపోద్ది ఆ నమ్మకం మీద వెళ్ళిపోతుంది టీడీపీ జనసేన బీజేపీ ప్రభావం ఉంటుందంట పొత్తుల బాబు అది ఇంకా అవన్నీ డైలాగులు చెప్పుకోవటానికి అవి డైలాగులు చెప్పుకోవటానికి అది ఇంకేం పనికి రాదు బలం ఎట్లా అవుద్ది ఇప్పుడు సింహం సింగిల్గా వచ్చిందని చెప్పే సినిమాలో డైలాగు అది ఘటం గీసుకోలేదు నేను ఘటం గీసుకుంటానని చెప్పా మరి అట్లా సింగిల్గా రావాలిగా పూతులు ఎందుకు బలంగా ఉన్నదంటే అప్పుడు అక్కడ ఏమీ లేకపోతేనే కదా మనం మొత్తం నమ్మకంగా ఉంటేనే కదా బలం ఉండేది ఇప్పుడు నీ తప్పు ఉంటేనే నువ్వు తలదించుకుంటావు కదా నీ తప్పు లేదు నువ్వు తలదించుకో గట్టిగా మాట్లాడతావు కదా అట్లాగే నేను తప్పు లేదు అది ఆయన గారు పసుపు కుంకం అని చెప్పి చేసిపోయి కూడా అల్లాడిపించి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు ఈయన వాళ్ళకి ఇవ్వలేదు అవన్నీ వేస్ట్ అవన్నీ వేస్ట్ నలుగురు పుడితే 60,000 ఇస్తానని చెప్పాడు ఏడాది ఇచ్చేస్తాడు 60,000 ఇక్కడ ఒక్కరికి 15,000 ఇవ్వటానికే ఇంత బాకీ అయింది అది అని చెప్పి గుడ్లు వెళ్ళి వస్తాయి నలుగురికి ఏడ ఇవ్వాలి ఒక్క ఇంట్లో ఎక్కడ తెచ్చేస్తాడు ఎవరు సరి చేసినా సరే మనం పెట్టుకోవాల్సిందే తినేవాడు తింటుంటాడు పక్కన మన ఎత్తిన పడుతుంది ప్రతి ఒక్కటి మనం ఏది కొనకెళ్ళాలన్నా కానీ మన ఎత్తిన పడికి మనకి కట్టాల్సిందే వాళ్ళ సొంత ఇదారు ఎవరు దారు వాళ్ళ సొంత అది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచే అవకాశం 25 సంవత్సరాల నుంచి గత 20 సంవత్సరాల నుంచి బూచేపల్లి మాలో ఒకడిగా స్థానికుడిగా ఇక్కడ ఇల్లు కట్టుకొని అందరికీ పరిచయాలు ఏర్పడి అన్ని సేవలు అందించుకుంటూ అధికారంలో ఉన్నా లేకపోయినా అందరినీ ఆదుకుంటూ ఉన్న వ్యక్తి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. మరి గొట్టిపాటి లక్ష్మి ఆమె ఎవరో మాకు తెలియదు, ఈ మధ్య వచ్చిందామా. మరి స్థానికంగా ఉన్న వ్యక్తులమే మేము మా తాతలు ఇక్కడి నుంచే పోటీ చేశారు. వాళ్ళ తాతలు ఎక్కడ పోటీ చేయలేదు, గొట్టిపాటి కుటుంబం ఇక్కడ ఎప్పుడు పోటీ చేయలేదు. గతంలో నియోజకవర్గాలు పునర్విజయం కాకముందు అద్దంకి నియోజకవర్గంలో తాళ్ళూరు కొంత ముళ్ళమూరు కొంత కలిసి ఉండేది, అక్కడ పోటీ చేశారు తప్ప దర్శిలో వాళ్ళు ఎప్పుడు పోటీ చేయలేదు. టీడీపీ జనసేన బీజేపీ ప్రభావం ఉండదంట. టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టు టీఆర్ఎస్ ఇంకో పార్టీ ఎన్ని పార్టీలు కట్టగట్టుకొని వచ్చినా బూచేపల్లిని ఏమి చేయలేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతారు. ప్రతి ఇంటికి ఏ ఇంటికి సంక్షేమ పథకం అందలేదు రమ్మని గుండె మీద చేసుకుని చెప్పాను, నాకు ఈ పథకం అందలేదు అని చెప్పానండి. ఎవరినో సంక్షేమ పథకం ప్రతి ఇంటికి చేరింది. గతంలో చంద్రబాబు నాయుడు చెట్టు నీరు చెట్టు అని వాగు వంక అని వాళ్ళ కార్యకర్తలను బతికించాడు తప్ప ఎవరికి మేలు చేసిన పాపం పోలా. అదేదో ఎలక్షన్ ముందు పసుపు కుంకమని ఎర్రబొట్లు తెల్లబొట్లు ఆ కోకలు ఈ కోకలు అని ఇచ్చిండు, ఎవరు నమ్మలేదు, ఇంటికి పంపించారు. 6 గ్యారెంటీలు పెట్టారు కదా. 6 గ్యారెంటీలు కాదు, 6 12 గ్యారెంటీ పెట్టినా నమ్మే పరిస్థితుల్లో లేరు జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రతి ఒక్కరికి మంచి చేస్తారు కాబట్టి వాళ్ళే గెలుస్తారు. మరి టీడీపీ నుంచి గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తారు. వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏముంటుంది ఇక్కడ ఏమంత ఇది ఎవరు అప్పుడెప్పుడో చేశారు వాళ్ళు, ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు యువతకి అంతా వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది, వాళ్ళు ఎప్పుడెప్పుడో చేశారు, ఎవరికి తెలుస్తుంది చెప్పు. మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి, మూడు కాదు ఇంకో 3 వచ్చినా ఏమీ కాదు, ఏం ప్రభావం ఏమి ఉండదు. వాళ్ళు ఏం పని చేయదు. ఓన్లీ బూచేపల్లి కుటుంబం ఫస్ట్ నుంచి అందరికీ తెలిసిన కుటుంబం, ఇబ్బంది లేదు. వాళ్ళు గెలిచేది భారీ మెజార్టీతో గెలుస్తారు. అతని మీద ఇంకెందుకు, అతను మామూలుగానే అతను ఉంటేనే ఇంకా 70-80 మెజార్టీతో గెలిచేవాళ్ళు. అతనికి కానీ ఇస్తే అతను ఇంకా సపోర్ట్ చేశాడు, ఇంకా టీజీ అంత అవినీతి పరుడు.
పార్టీ ఉన్న నాయకులను కార్యకర్తలు అన్ని అన్యాయం చేసి ఇప్పుడు మళ్ళీ అడు చేరాడు. అది సీఎం ఎవరు? జగనే గెలుస్తారు. ఎవరు గెలుస్తారు? ఎందువల్ల ప్రతి పేదవాడికి న్యాయం జరిగే, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. అన్యాయం ఎవరో జరిగింది, ఎందుకు గెలవడు చెప్పు? పథకాలు ఇస్తేనే అభివృద్ధి లేదు కదా అంటున్నారు. పథకాలు ఇస్తే అభివృద్ధి దేనికి? ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడుతున్నారు? అభివృద్ధి అంటే ఏం కావాలా? ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చి వాళ్ళకి వాళ్ళ వరకు అభివృద్ధి చెందితే వాళ్ళు అభివృద్ధి చెందినట్ట, పేదల అభివృద్ధి బాగుపడుతుంటే అభివృద్ధి కాదు అది. ఇంకా అభివృద్ధి అంటే ఏంది? రోడ్లే లేదు, ఇవే లేదు, రోడ్లు కంపెనీలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? కంపెనీలు ఎక్కడి నుంచి తేవాలి? కంపెనీలు వచ్చేవాటిని వాళ్ళు అడ్డుపడుతున్నారు కదా. అది లేదు ఇది లేదని ప్రచారం చేసి ఒక 3 టీవీలు, TV5, ABN, ఆంధ్రజ్యోతి అన్నీ పెట్టుకోండి. ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? ఏం అభివృద్ధి లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి చేస్తున్నారు ప్రజలకి? చంద్రబాబు కూడా 6 గ్యారెంటీలు పెట్టారు. ఎక్కడ తీర్చినప్పుడు ఇంతకుముందు కూడా చాలా పెట్టిండు. ఇచ్చాడా ఏమన్నా ఒకటన్నా? ఇప్పుడు ఇద్దరు పిల్లవాడికి 15,000 అంట. అదేమన్నా నమ్మే దగ్గర 6 పిల్లలు ఉంటారు, 6 5 90,000 వేస్తాడు ఆయన. ఏం పోయినసారిగా రుణమాఫీ అంట చేశాడా? 8,000 కోట్లు చేశాడు. ఎవరికి? వాళ్ళలో చేసుకుంటాం. ఎవరో చేశాడు చెప్పు? ఎవరికేం పోయింది? పక్కా జగన్ గెలుస్తాడు. ఇక్కడ భూసభలో శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడు, తిరుగులేదు. అది దర్శి నియోజకవర్గంలో పక్క బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారు. ఇక్కడ ఆయన ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి. ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి గారు నర్సాపేట నుంచి ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి కాబట్టి జనాలు ఆయన్ని నమ్మి ఓట్లు ఖచ్చితంగా ఆయనకే వేస్తారు. ఆయన్ని ఇక్కడ ఉన్న జనాలు ఆయన్ని గెలిపించుకుంటారు. ఎలాంటి వ్యక్తి? పర్సనల్గా అయితే చాలా మంచి వ్యక్తి, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేసే వ్యక్తి. మీరు వెళ్ళినా కూడా మీకు ఏదో ఒక పరంగా మీకు సహాయం చేసే వ్యక్తి ఆయన. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా. ఆ 3 ఎన్ని గెలిచినా పైన వచ్చేది జగనన్న పార్టీయే. ఇక్కడ వచ్చేది, ఇక్కడ గెలిచేది శివప్రసాద్ రెడ్డి గారే. గొట్టిపాటి లక్ష్మికి ఛాన్స్ లేదంటే ఇక్కడ మరి శివప్రసాద్ రెడ్డి గారితో పోటీ ఇక్కడ గెలవలేరు. అంత మెజారిటీ గొట్టిపాటి లక్ష్మి గారికి రాదు. అంటే అద్దంకి నుంచి గొట్టిపాటి రవి అలా ఉన్నారు ఫ్యామిలీ. అవును. సో ఇక్కడ సపోర్ట్ చేస్తారు, ఇక్కడ గెలిచే అవకాశం ఉంది అని ప్రజల్లో అనిపిస్తుంది. పబ్లిక్ జనాలు ఓట్లు వేయంది గెలవలేరు. ఇక్కడ జనాలు ఎప్పటి నుంచో బూచేపల్లి గారిని నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ జనాలందరూ బూచేపల్లి గారికే ఓట్లు వేస్తారు, ఆయన్ని గెలిపించుకుంటారు. స్టేట్ వైజ్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? స్టేట్ వైజ్ ఇక్కడ ఏపీలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు ఫైనల్గా. చంద్రబాబు అంటారు 128 సీట్లు మాకే అని అంటారు. ఆయన ఏదో చెప్పుకుంటున్నారు 128 వస్తాయని, కానీ గతంలో కూడా చెప్పారు. కానీ అన్ని సీట్లు రావు. జగన్ అన్న పక్కా గెలుస్తాడు. ఎందువల్ల అంటే సార్ గెలవడం? ఎన్నో లక్షల కోట్లు, ఎన్నో డబ్బులు కోట్లు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు 80% అదే సంక్షేమ పథకాలు ఆయన చెప్పినట్టుగా ఇచ్చాడు. ఎన్నో కోట్లు తీసుకొచ్చి పెట్టాడు. కరోనా టైంలో చాలామందికి డబ్బు సహాయం చేశాడు. దానివల్ల జనాలకున్న నమ్మకం, ఆ నమ్మకం మీద చంద్రబాబు కూడా 6 గ్యారెంటీలు పెట్టారు కదా. ఇప్పుడు జగన్ అన్న ఆల్రెడీ చేసి చూపించాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తారో లేదో నమ్మకం జనాలకి లేదు. దాన్ని బట్టి ఖచ్చితంగా ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు అనేది మా నమ్మకం. చెప్పండి, ఎవరు గెలిచే అవకాశం? బూచేపల్లి. ఎందుకంటారు? ఏంటంటారు? బూచేపల్లికి ఎందుకంటారు? గెలుతురు ఆయనే. అది అంటే గొట్టిపాటి లక్ష్మి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. లేదు, కొత్త వాళ్ళు కలిసి గెలరు. మరి ఇక్కడ లోకల్ అంటారు ఆమె వాళ్ళు కూడా, గొట్టిపాటి వాళ్ళు కూడా మా ఫ్యామిలీ ఇక్కడ బూచేపల్లి వెళ్తారు. బూచేపల్లి ఎలాంటి వ్యక్తులు అంటారు? బూచేపల్లి మంచివాడు, భోజనానికైనా అన్నదానానికైనా అడిగిన దానికి సాయం బాగా చేస్తాడు. అది ఎవరు వెళ్ళినా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా బాగుంటుంది. తెలుస్తుంటారు సార్. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి. అవన్నీ సెట్ కావు, అన్ని పొత్తే ముందుకు రాదు. అది అంతే అంటారా? అంతే. అంటే ఓడించడానికి బూచేపల్లి ఓడించడానికి పొత్తు పెట్టుకున్నామంటున్నారు ఇక్కడ లోకల్. ఏమన్నా జగన్ గారి పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. అమ్మగారి పథకాలు పింఛన్లు బాగానే అందని. మరి టీడీపీ కూడా పెట్టారు 6 గ్యారెంటీ. అవి గ్యారెంటీ లేదు. 6 గ్యారెంటీలు పెట్టారు. మరి అవి రావు, వచ్చేది సచ్చేది కాదు. పేదల్ని ధనికులు చేస్తా అంటున్నారు. లేదు, జగన్ సూపర్. జగన్ గెదగర తిరిగాను. చెప్పండి. సూపర్. జగన్ రావాలి అంతే. మంచి చంద్రబాబు కూడా 6 పథకాలు పెట్టారు. పొడితే అన్న ఎండలు కాస్తాయి, వాళ్ళ కొరవు
దేశం అంతా బ్రేడ్ అయిపోద్ది జగనే కావాలి. జగన్ వల్ల అరాచకం పెరిగిందని అంటున్నారు చంద్రబాబు మరి. చెప్పుకోడాకే నీకు నాకు గెట్టలేదు ఎన్ని చెప్పుకుంటాం నా తప్పే ఉంది. ఒక మనిషిని అలాగ పుత్రులు కలిసి మొగొడతాను మనిషి మనం చూసుకోవాలి కానీ ఇప్పుడు దర్శిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బూచిపల్లి శివపాచారి రెడ్డి వెళ్తాడు. అదే కొత్త అది ఎవరు అసలు ఆ మోకం మాకు తెలియదు. ఇప్పుడు చూసిన ఇప్పుడు అది కానీ ఇప్పుడు కూడా చూడాలండి. అదేంటి సూపరు దేనికే మంచోడే. అమ్మాన మేము డైరెక్ట్ ఇంటికే పోతాం. మేము ఇంటికి వెళ్తాం డైరెక్ట్ ఇంటికి వెళ్తాం. ఎంతమంది కలిసిన కష్టం అంటారా? అది రాడయ్యా వాడు చంద్రబాబు రాడు. ఎంతమంది కలిసి ఇక్కడ దర్శి నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడండి. అతను ఇప్పుడు కాదండి 20 సంవత్సరాల నుంచి అతను వాళ్ళ నాన్న ఇండిపెండెంట్ గెలిచారు, అతను ఎమ్మెల్యే గెలిచారు. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న ప్రజలకి బాగా అతను ఈ నియోజకవర్గంలో బాగా అందరికీ అందుబాటులో ఉంటాం కానీ అందరికీ లేని వాళ్ళకి పేదవాళ్ళకి కానీ గుళ్ళకి కానీ ప్రతి ఒక్కదానికి అతను బాగా సాయం చేయటం కానీ పూచేపల్లి కుటుంబం అంటే ఒక బ్రాండ్ అండి దర్శి నియోజకవర్గంలో. మరి గొట్టిపాటి ఫ్యామిలీ కూడా ఇక్కడ మా తాతలు ఇక్కడే పోటీ చేశారు అంటున్నారు. హనుమంతరావు గారు ఇక్కడేం పోటీ చేయలేదండి. హనుమంతరావు గారు మార్టూరు నియోజకవర్గంలో పోటీ చేశారు. దర్శికి వాళ్ళకి సంబంధం లేదు అసలుకి. కావాలంటే ఇక్కడ టికెట్ ఇచ్చారు, వాళ్ళు వచ్చారు, ఏదో పోటీ చేసి గెలవాలని వచ్చారు కానీ ఇక్కడ వాళ్ళకి అసలు ఇక్కడ ఏం లేదు. కావాలంటే పార్టీ తరఫున తిరుగుతారు వస్తుంటారు కానీ ఇలాంటిది ఏం లేదు. ఖచ్చితంగా అటు ఇటు తిరగాలి కాబట్టి తిరుగుతున్నారు కానీ ఖచ్చితంగా పూచేపల్లి శివప్రసాద్ అయితే ఖచ్చితంగా గెలుస్తారు. ఈ దర్శి నియోజకవర్గానికి పూచేపల్లి కుటుంబం ఒక బ్రాండ్ అండి. దానికి ఖచ్చితంగా ఇక్కడ ఏముండదండి. జనసేనలో ఉన్నా బీజేపీలో ఉన్నా మొత్తం టీడీపీలే కానీ ప్రత్యేకంగా జనసేన వాళ్ళు ఏం లేరు ఆడ. ఈ తెలుగుదేశం వాళ్ళే జనసేనలో ఉన్నారు కానీ పక్క నుంచి వచ్చేది ఏముండదు. అలాంటిది ఏం లేదు. అది సార్ సీఎం ఖచ్చితంగా జగన్ గెలుస్తారు సార్. అతను మంచి పథకాలు చేశారు, పేదలకు చేశారు, అందరికీ బాగా చేశారు, ఇబ్బంది ఏం లేదు. అతను గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. అతను మోస గ్యారెంటీలు అండి. 6 గ్యారెంటీ ఇంతకుముందు 600 హామీలు ఇచ్చారు. ఏం చేశారు? ఇప్పుడు 6 గ్యారెంటీలకు వచ్చారు. అంటే వాలంటీర్లకి ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకి 10,000 ఇచ్చేది. ఇంతకుముందు ఆయన చేశాడుగా, మరి వాలంటీర్లు పెట్టొచ్చుగా, మరి పెట్టలేదా? ఇవాళ గుర్తొచ్చారు వాలంటీర్లు. 10,000 అంటున్నాడు, 10 పైసలు కూడా ఇయ్యాడు. అసలు ఆయన వస్తే వాలంటీర్లు తీసేస్తాడు ఖచ్చితంగా నాకు తెలిసి. గెలిచేదాకా అంతేనండి, గెలిచినాకే అసలు ఉంచడు. వాలంటీర్లు చేయాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు చేయలేరు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ సంతకం వాలంటీర్లకు అంటున్నాడు. ఖచ్చితంగా ఈసారి వాలంటీర్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 10,000 చేస్తాడు గ్యారెంటీ మాకు తెలిసి. అది సార్ వాడు మంచి వ్యక్తి అని పూచేపల్లి వాళ్ళ నాయనప్పటి నుంచి అందరికి తెలుసు కాబట్టి ఆ నమ్మకం ఉంది జనానికి. గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. గొట్టిపాటి లక్ష్మి ఎప్పుడో నిన్న మొన్న వచ్చి ఆయన తెర వెనకుండి ఇప్పుడు ముందుకు ఒక డబ్బులు జంగి ఒక 10 కోట్లు 20 కోట్లు చంద్రబాబు సీట్లు ఇచ్చినంత మాత్రం దీంట్లో పోసాడు గెలవద్దు. మా తాతల వాళ్ళు కూడా ఇక్కడే పోటీ చేశారు. ఒక్కొక్కడు 50 కోట్లు 10 కోట్లు అవును 10 కోట్లు 20 కోట్లు డబ్బులు చెందిన వాడికి ఇస్తున్నాడు. వాడు గెలవని వాడికి మూట గొడవని ఏమన్నా చేసుకొని. టీడీపీ జనసేన బీజేపీ ప్రభావం ఉండదు అంటారు ఇక్కడ దర్శి నియోజకవర్గంలో. ఇక్కడ జనసేనది ఏముండదు ఇక్కడ. అంటే కూటమికి వస్తారు. ఆ జనసేన ఉండేది ఏందో టీడీపీకే ఉంది. ఆ నలుగురు టీడీపీకి ఆ జనసేన బల్జోళ్ళు ఆ టీడీపీ కిందనే ఉన్నారు. ఇప్పటికీ ఉంటారు వాళ్ళు వద్దని మేము ఆ పార్టీలో ఉండమని ఎవరు రాడు. వాళ్ళు అట్లనే ఉంటారు ఆ పార్టీ కిందనే. వాళ్ళకి మధ్య చెట్టి అనుకూలంగా ఉంటాడు, మధ్య అనుకూలంగా ఉంటాడు. వాడు గెలిస్తే వాడి మొట్ట ఏం పోయింది, గెలవకుంటే ఏం పోయింది. వాడు ఏం పోయింది. గెలుస్తారంటారు ఇక్కడ పూచేపల్లి గారు. గెలుస్తాడని మాకు మెజార్టీ రావచ్చు అంటారు. మెజార్టీ ఎంత రావచ్చు ఎక్స్పెక్టేషన్? ఎంత ఏనంగా వచ్చినా 25,000 తగ్గకుండా రావచ్చు. దర్శనం మనం పూచేపల్లి ఎందువల్ల అంటారు పూచేపల్లికి? ఎందుకంటే మునుపు మద్దిశెట్టి అంత మోసం చేశాడు అందరినీ, అందువల్ల మారారు. వెంకాయమ్మ చైర్మన్ ఆయా మొత్తాన్ని మలుపుద్ది. ఎలాంటి వ్యక్తులు పూచేపల్లి ఫ్యామిలీ వ్యక్తిగతంగా ఇబ్బంది ఏమీ లేదు. మరి గొట్టిపాటి ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ.
లక్ష్మి గారు అది మనం చెప్పేది కాదు. ఆమె అన్నం వచ్చేది చేస్తే 2 రోజులు బాధనుకుంటారా? మేము కూడా లోకల్ అంటున్నారు కదా వాళ్ళు, లోకల్ అంటున్నారు కదా వాళ్ళు కూడా ఎప్పటి నుంచి మా తాతలు ఉన్నారు ఇక్కడ పోటీ చేశారు గెలిచారంట. ఎవరన్నా ఇప్పుడు నేను చెప్పేది నీ పార్టీ మీద నీకు బేమంటుంది. మావాడే గెలుచుడు అంటాడు, నేను మావాడే గెలుచుడాను. ఆయాలు ఎవరు వస్తారో ఎవరు పోతారో ఎవరికి తెలుసు. కలిసి వచ్చాయి కదా మరి వాళ్ళిద్దరు తనుకోలే, ఇంకా తనుకుంటారు. బలం అవుతుంది కదా వాళ్ళందరూ కలవడం వల్ల. ఎన్నుండా చాలరు, ఈయనకి చాలరు. ఇక్కడ దర్శిలో బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ గెలుస్తారా? గెలిచేదేంటి? చంద్రబాబు పథకాలు పెడతారు మరి. చంద్రబాబు గెలవడా? గెలవడు. ఎందువల్ల అంటారు? ఓట్లు వేయరు. ఎందువల్ల ఏమో నీకే తెలుసు. మీ అభిప్రాయం మీరు చెప్తున్నారు కదా గెలవరని. నేను చెప్పని చేసి గెలవడని నేను అంటుందా. చేస్తాడని జగన్ చేస్తాడని చంద్రబాబు చేయడా? 6 గ్యారెంటీలు పెట్టారు కదా పూజాపల్లి. ఎందువల్ల అంటారు? అంటే జగన్ చేసిన మంచి అభివృద్ధి పనులు బాగా ఉన్నాయి. వ్యక్తిగతంగా పూజాపల్లి మంచోడే, చాలా మంచోడే, తీసేసే మనిషి ఏం కాదు, మంచోడే. ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళ నాన్న చూసాము, ఆల్రెడీ వాళ్ళ నాన్న గెలిచాడు ఒకసారి, ఆయన గెలిచాడు ఒకసారి, మరి ఇది 3వ సారి వాళ్ళ కుటుంబంలో బాగానే ఉంది. ఎలాంటి వ్యక్తులు అంటే ఎవరైనా సాయం చేస్తారా? అంటే అభివృద్ధి పనులు బాగా జగన్ గెలిచాడు, ఇతను గెలిచినప్పుడు కూడా పర్లేదు బాగానే చేశాడు. కాస్ట్ ఫీలింగ్ అని చూపారు. మన పనులు కావాలని వెళ్తే వెనక ముందు ఆలోచించి కూడా ఓకే నేను చేస్తానని మాట్లాడు. సరే తర్వాత విషయం చేయని తర్వాత విషయం ముందు నీకు భరోసా ఇస్తాడు అనమాట. టీడీపీ కలిసి వస్తున్నాయి కదా ఓడించడానికి. ఇక్కడ టీడీపీ జనసేన అంటే వాళ్ళకి గెలిచే వాళ్ళైతే ఒకరికే రావాలి. 10 మంది కలిసి వచ్చింది ఏం సుఖం అది, అంతే కదా. గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఆమె ఎవరు మాకు తెలియదు. ఇప్పుడు ఒకవేళ ఆమె వచ్చి ఇక్కడ నిలబడుతుంది, ఆమె ఓటు వేసినా కానీ ఆమె పోయి నర్సపేట కూర్చుంటుంది. మాకు ఏదైనా అవసరం అయితే మేము నర్సపేట పోగలమా? పోలేము. ఎదురుగా అయితే ఏమైతే మాకు ఎదురుగా మాకు దర్శలో ఉంటాడు. మేము పోయి అక్కడికి ఆయన కలిసి మేము మాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా కానీ మాకు ఏదైనా పనులు కావాలంటే ఇక్కడ అడుగుతాం. మేము అక్కడ పోయి వాళ్ళని అడగాలంటే మేము తాత వాళ్ళు ఇక్కడే పోటీ చేశారు, హనుమంతరావు గారు. వాళ్ళు ఎప్పుడో చేశారు, అది వేరే విషయం. మనం ప్రజెంట్ చూసుకోవాలి. ఇప్పుడు అది ఎప్పుడో పూర్వకాలం 6 రోజులు అయిపోయినా చేసేవి మనం ఇప్పుడు చూసుకోవాలి. మనకు లోకల్ ఎవరెవరు ఉన్నారో చూసుకోవాలి. ఆమె ఎవరో నర్సపేటలో ఉంటుంది. మాకు పని కావాలంటే మేము నర్సపేట పోవాలంటే పోలేము. మాకు ఎదురుగా పూజాపల్లిలో ఉన్నాడు, దర్శలో ఉంటాడు. ఆయన ఎనీ టైం మాకు దగ్గరలో ఉంటాడు. ఆయనకి వెళ్తే మా పని కావాలంటే ఆయన పోతాం, ఏమంటే పని అయిపోతుంది మాకు. అది మళ్ళీ సీఎంగా ఎవరు గెలిచే అవకాశం? సీఎం అయితే మా గవర్నమెంట్ వైసీపీ ఫామ్ అయింది. పూజాపల్లి ఎందువల్ల అంటారు? అతనికి అమ్మ అనే ఒక అమ్మాతనం ఉంది, అభిమానం ఉంది. గెలిచేది అతను. గొట్టిపాటి లక్ష్మికి ఛాన్స్ లేదా? గొట్టిపాటి లక్ష్మికి గొట్ల మాకు అసలు తెలియదు అయ్యా వాళ్ళు. ఆ సంగతి మాకు తెలియదు. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా 3 పార్టీలు. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా జగన్ ఓడించడానికి. మరి రాని వచ్చే అన్యాయానికి వచ్చేదానికి ఎవరు ఏం చేస్తాం? అంతే అంటారా? అంతేనా? ఇప్పుడు న్యాయంగా చేసిండు, ఫలానా దొంగతనం చేసిండు అని చెప్పు, నేను ఒప్పుకుంటా. అది ఎవరుమైనా ఒకటే. ఇప్పుడు ఫలానా దొంగతనం చేసిండని చెప్పు, దానధర్మంగా ఇచ్చిండు. దేశానికి అలవాటు చేస్తుండే ఇవన్నీ మనం దాచిపెట్టుకోకపోతే ఎట్టనా అని వీళ్ళు 5గురు తగులుకున్నారు. ఇప్పుడు ఎవరు దాచిపెట్టుకోవాలని అది జరిగింది, ఇంకేం లేదు. ఇంతగా తప్పక మించింది ఏం లేదు, అంతే. మనం చెప్పలేము. అది జగనే గెలుస్తుంది. చంద్రబాబు 6 గ్యారెంటీలు ఇస్తానంటున్నాడు. ఎంత ఇచ్చినా నమ్మకం లేని పని అది. ఇస్తానంటే ఈడు 14 ఏళ్ళు చేశాడు కదా, చేసిండు కాబట్టి రుణమాఫీలే. లేదు 1,50,000 5 సంవత్సరాలు ఇచ్చిండు. 5 సంవత్సరాలు 2 సార్లు వేసిండు, 3 సార్లు ఇలా కొంతమందికి ఆ రకంగా చేసిండు. మరి ఇక్కడ దర్శిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? దర్శిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏం దర్శిలోనా? ఎందువల్ల అంటారు? ఎందువల్లంటే మంచి పనులు చేస్తాను కాబట్టి. ఇంతకుముందు గెలిచినప్పుడు ఎలాంటి పనులు చేశారు? చేసిండ్రు బాగానే. శివప్రసాద్ రెడ్డి గారు తర్వాత ఆయన వచ్చిండు, ఆయన కొద్ది గొప్పలు చేసిండు, పోయిండు. ఆయనకి సీట్ ఇవ్వకుండా గెలుస్తారంటారా? ఈజీగా గెలుతాడు. ఈజీగా. గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. చేసింది, చేస్తుందిలే. ఈయనేమో దగ్గర ఆయన, ఆమెమో నర్సాపేట, కొత్త క్యాండిడేటు.
జనాలు ఇటుంటారు కానీ అటు ఎంటుకుంటారు. అంటే మాది కూడా మా ఫ్యామిలీ కూడా ఇక్కడి నుంచే పోటీ చేశారు. ఇంతకుముందు హనుమంతరావు గారు మా తాతగారు అంటున్నారు. మరి ఇక్కడ యాడ్ చేసిండు ఆయన. ఇంతకుముందు పోటీ ఇంతకుముందు ఇక్కడ ఒట్టిపాటి ఇక్కడ యాడ్ చేయాలి. అటు అద్దంకి ఏరియా అటు చేశారు. మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా ఇక్కడ. ఎన్ని కలిసినా ఈ జగనే వస్తాడు. జగనే ఎందువల్ల అంటారు? చంద్రబాబుకి ఎందుకు ఛాన్స్ ఇయ్యారు? ఎందుకు చేసిన పనులు ఏం పనులు చేసిండు? ఈయన అన్ని పనులు చేసిండు, అనుకున్నాయి మొత్తం సాధించిండు. రుణమాఫీ అన్నారు ఇంతకుముందు చేశారు. ఎవరు? చంద్రబాబు యాడ్ చేసిండు రుణమాఫీ చేస్తే కదా. 8,000 కోట్లు చేశారు. 8,000 కోట్లు యాడ్ చేసిండు. చేస్తానన్నాడు, అది చేసింది లేదు. 3 కితాలు చేస్తానన్నాడు, అది చేసింది లేదు. చేసింది ఈసారి 6 గ్యారెంటీలు పథకాలు పెట్టారు. నన్ను గెలిపించండి అంటున్నారు. మునుగు పెట్టిండు పథకాలు. ఏం సుఖం చేస్తే కదా పథకాలు. ఇంకా ఎట్ట నమ్ముతావు? ఇప్పుడు మునుగు పెట్టిండు పథకాలు బాగానే, అవి అమలు చేస్తే కదా. ఇంక ఇదంతే. ఇక్కడ దర్శిలో ఎవరు గెలిచే అవకాశం లేదు? దర్శిలో ప్రస్తుతానికి ఈయనే రావచ్చు, బూచేపల్లి రావచ్చు. చెప్పలేము ఇప్పుడు. బూచేపల్లి వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు? బూచేపల్లి మంచోడే ప్రస్తుతానికి. కొద్దిగా సాయం చేసే మనిషి. ఎందుకంటే పోయినసారి అన్నాడు కానీ సరిగా పట్టించుకోవాలి. ఈయన ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్న కాడ నుంచి ఇండిపెండెన్స్ కూడా గెలిచాడు ఆయన. ఆయన ఊరికి మంచి పేరు ఉంది. ఏది వస్తుంది చెప్పలేము. జీవం అంటే మామూలుగా జగనే కొద్దిగా పర్వాలేదు. ఎందుకంటే చెప్పిన మాట నిలబడతాడు. లక్ష్మీనాటికి వెళ్తుంది కానీ బూచేపల్లి అవకాశం. లోకలుడాయా, అన్ని ఊర్లకు సాయం చేసినోడాయా. ఏదో కొద్దిగా గొప్ప మంచో చెప్పరో ఊర్లోకి వస్తుంటాడు. కొత్త వాళ్ళు 4 వచ్చారు, 4 గాండ్రాల మధ్యలో కార్యకర్తలు ఇబ్బంది పడి అల్లాడి వచ్చారు. అందుకని లోకల్ వాళ్ళని ఆలోచిస్తారు. ఎన్ని గెలిచినా అలా ఓట్లే కానీ 150 ఓట్లు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎవరికొండ శరిసాగం ఓట్లు, వాళ్ళు ఎంతమంది గెలిచిన ఓట్లు అయ్యాయి కదా. ముగ్గురికి 3 50 ఉంటే 50 ఎక్స్ట్రా వస్తాయి అనుకోవచ్చు. 7 మటుకు వైసీపీ. బూచేపల్లి గ్యారెంటీ గెలుస్తాడు. వాళ్ళు మొత్తానికి సాయం చేస్తున్నారు. ప్రతి ఊరికి బోర్లు వేశారు. 20 ఏళ్ళ నాడే నేను ఒక బోర్ అడిగితే మేడకాడ కావాలంటే వేసిపోయారు. నేనే వేయించింది. ఆడ రాముల వారి మేడకాడ కాళ్ళు కడుక్కోవడానికి లేదు. కాళ్ళు కడుక్కోవడానికి లేదు. కాళ్ళు కడుక్కోవడానికి లేకపోతే ఇట్లా బోరు కావాలంటే మాకు అసలు లేని కొళ్ళాడు. వేయించుకోమని డబ్బులు పంపించాడు. ఎవరికన్నా బాగా లేకపోతే పల్లెలు వచ్చి సాయం చేస్తున్నాడు. ఏదో తెలుగుదేశం వాళ్ళు అంటే గట్టిగా వాళ్ళు గోల ఎక్కువ. ఓట్లు వేసేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు గోల అయిందంటే 100 ఓట్లు వేసినట్టు గోల చేస్తారు. అంతేగాని కలిసేది ఈ నియోజకవర్గం మటుకు బూచేపల్లి. పైన గవర్నమెంట్ ఏదో వద్దో మనకు తెలీదు. బూచేపల్లి గ్యారెంటీ. అది బూచేపల్లి ఎందువల్ల అంటారు? ఆయన ఫస్ట్ నుంచి ఉన్నారు, మంచి పనులు చేస్తున్నారు. అందుకని దానివల్ల గెలుస్తాడు ఆయన కంపల్సరీ. అది ఎలాంటి వ్యక్తి ఆయన? మంచి నెంబర్ 1 పనులు చేసి పెడతారా ఎవరు వెళ్ళినా కానీ? ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. ఎలా ఉండబోతుంది ఏంటంటారు? ఆయన కొత్త కదా, సో మళ్ళీ కొంచెం ఆలోచిస్తారు. కొంచెం అంటే కొత్తగా మా ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు, ఇక్కడే చేశారు మా తాత వాళ్ళు అంటున్నారు కదా. అదేం లేదు. గొట్టిపాటి నరసింహ ఏదైనా బూచేపల్లి వచ్చేది. బూచేపల్లి శివసాయి రెడ్డి గారే. అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, వాళ్ళంతా ఏకమైతే ఎంతమంది కలిసి వచ్చినా ఇబ్బంది ఏం లేదు ఆయనకి. ఇది ఓకే. సీఎంగా ఎవరు గెలిచే అవకాశం? జగనే. ఎందువల్ల అంటారు? ఆయన అభివృద్ధి పనులు చాలా చేశారు కాబట్టి నెంబర్ 1గా. చంద్రబాబు కూడా చేస్తా అంటారు. నెక్స్ట్ ఏం చేస్తారండి? ఇప్పుడు పథకాలు పెట్టాడు. ఎన్ని పథకాలు పెట్టినా ఈ పథకాలకి ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. అన్ని పథకాలు పెడుతుంది, దానివల్ల చాలా నష్టం వచ్చింది. అందుకు కాబట్టి జగన్ ఇతడు సీఎమే. ఆయన ఉన్న పథకాలు నెంబర్ 1 చేసిండు ఆపకుండా. అంతలా కరోనా వచ్చినా ఏది వచ్చినా కూడా వాలంటీర్లని 10,000 జీతం ఇస్తాము, 10,000 జీతమా, మేము కూడా పింఛన్లు ఇస్తాము, అన్ని ఇస్తాము అంటున్నారు. అంతకుముందు ఆ పింఛన్లు అవి మొత్తం పెట్టచ్చుగా. మరి అంతకుముందు ఏమైపోయినాయి? అంతకుముందు కూడా ఏం పెట్టారు అవి? అంతకుముందు 2000 రుణమాఫీ చేశారు అంటున్నారు. రుణమాఫీ కొంచెం లాస్ట్లో చేయలేకపోయినారు. అది అంతేనా? ఓకే. దర్శనం బూచేపల్లి కలుస్తుంది. ఎందువల్ల అంటారు?
అంటే తను సిట్టింగ్ క్యాండిడేట్ కాబట్టి లోకల్ క్యాండిడేట్, అందరికీ పనిచేసే వ్యక్తి, అందువల్ల 90% అందరికీ ఫేవర్. గుట్టిపాటి ఫ్యామిలీ కూడా ఇక్కడే నుంచి మేము మా తాతల వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇది కూడా లోకల్. సరే తాతల నేతలు తాగాము, మా మూతులు తినడం ఉండేట కుదిరింది. నాన్ లోకలే లోకల్లో. మరి లోకల్కి నాన్ లోకల్కి వాళ్ళు ఎప్పుడు కనబడిపోతుంది ఎలక్షన్ వచ్చినప్పుడు, అంతేగా. అంతే టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, ఎన్ని కలిసినా కూడా ఇక్కడ జనసేన ప్రభావం ఉండదంటారా? అంతగా ఉండదు. అంటే కాపులు ఎక్కువ ఉన్నారు ఓటింగ్. లేదు కాపులు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇటే చేస్తున్నారు ఎక్కువ మంది. ఎందువల్ల అంటారు? ఎందుకంటే జగన్ చేసిన పనుల వల్ల కానివ్వండి. మరి చంద్రబాబు కూడా 6 గ్యారెంటీ పథకాలు ఇస్తున్నారు. అతను ఎన్ని ఇచ్చి ఇంతకుముందు చెప్పి చేయలేదు కదా. ఇంతకుముందు రుణమాఫీ ఇచ్చారుగా, యాడిచ్చాడు? ఇవ్వలేదుగా. రైతులకి ఇవ్వాల 8,000 కోట్లు రుణమాఫీ చేశారంటే చేయలేదు. ఇట్టి మాటల వరకు పరిమితం, ఆచరణలో జరగబోయే. అతను జన్మగౌండ మీద ఎక్కువ డిపెండ్ అయ్యాడు కాబట్టి అప్పుడు నలుగురు దోచుకున్నారు కాబట్టి పూర్తి యాంటీ ఆయన మీద. ఇది అందరికి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అందరికి ఫేవర్గా. అభివృద్ధి లేదు, ఓన్లీ పథకాలు ఇస్తారు. అభివృద్ధి ఉంది, అభివృద్ధి కూడా ఎందుకు లేదు? అభివృద్ధి సచివాలయం ఎట్ట కట్టిస్తున్నాడు, ఊరికో సచివాలయము ఇది ఉంది కదా, తర్వాత పేరస్త కేంద్రాలు కానివ్వండి ఆయన చేస్తున్నాడు కదా. అంటే దానివల్ల మళ్ళీ జగన్కి ఛాన్స్ ఉంది. నోటికాడు కూడి ఇటు పింఛన్లు ఆపిదంగి వారంట్లు జగనే చేశాడంటున్నారు చంద్రబాబు. మరి నువ్వు చేసిన నేనంతా ఎవరికి తెలుసు? మరి జగన్ వచ్చి మీటింగుల్లో వచ్చి నువ్వు చేసిన ఆమెం పెడతామని చంద్రబాబు నాయుడు అనొచ్చుగా, ఎందుకని లేదు? అంటే పథకాలు కూడా ఎక్కువ ఇస్తాను, నేను కూడా ఇంటింటికి పింఛన్ ఇస్తానంటున్నాను. నేను వస్తే ఇస్తడో చేసే ముసలో ఎవరికి తెలుసో. మళ్ళీ వాలంటీర్లకు కూడా 10,000 జీతం పెంచుతానంటున్నారు. ఏరు కన్నా అన్ని తీసాడా? ఏరు కన్నా అన్ని వేసాడా? ఒక ఆడపిల్ల పుడితే 15 ఏళ్ళు బ్యాంకులు వేస్తానా పేరు మీద అన్నాడు, వేసాడా? ఎందుకని? ఎవరికి ఇచ్చాడు చెప్పు? అలా వాళ్ళకి ఆడపిల్లలు ఉండేవాళ్ళకి ఇచ్చారా? మరి చేసి ఇంక ఎట్టనమ్మాలి నిన్ను? మరి ఈసారి ఖచ్చితంగా పేదలని ధనికుల్ని చేస్తానంటున్నాడు. ఏం చేయలేడు. కేజీ బంగారం ఇస్తానన్నాడు, ఒక్కొక్కరికి ఇచ్చాడా? మరి పోలారం ప్యాకెట్ చూపిస్తానని ఊరికి 2 బస్సులు పెట్టి దెంగపోయాడా? మోడీ కాడ 800 కోట్లు దెంకొచ్చాడా? వాడికి సమాధానం చెప్పలేదా? మరి జగనే చేయలేదు, జగనే తిన్నాడు అంటున్నాడు. మరి పోలవరంలో ఏంది దేశము నీ బోటోళ్ళు అచ్చం నేను ఒక్కనే కాదు, దేశం అనారా జగనే తినడని. ఓకే బాబాయ్. దర్శలో భూచేపల్లి వెళ్తాడా? ఎందుకంటే పనులు చేశాడు. పైన ముఖ్యమంత్రి కూడా జగన్ అవుతాడు. అతను మంచి ఎత్తి గెలవక ముందే డబ్బులు చాలా మంది సహాయాలు చేశాడు, రోడ్డు పోపించాడు, అందరికి చాలా మందికి సహాయాలు చేస్తాడు. ఆమె కొత్త ఆమె ఎవరో జనాలు మనకేం తెలుసు. మనతో అంటే అర్థం కాని అవతలనే యువతలు తక్కువ, వాళ్ళు కొత్త ఉంటే ఉండొచ్చు, తప్పే ఉంది ఆడ. ఏడేముండదు మొత్తం ఇది ఇంకంతా జగన్ పార్టీ. ఇటు ఏముండదు ఇంకా దీనికే ఉంది. ఇంక బీజేపీ లేదు, జనసేన లేదు, చంద్రబాబు లేదు. బుచ్చేపల్లి ఎందువల్ల అంటారు? అభివృద్ధి జగన్ అభివృద్ధి చూసి, సంక్షేమ పథకాలు చూసి సేవ చేస్తారు. రోడ్లు ఎందుకు అన్ని అంతకుముందు 5 సంవత్సరాలు అయితే ఇప్పుడు దాకా ఎందుకు 10 సంవత్సరాలు రోడ్డు పోద్ది, 5 సంవత్సరాలు రోడ్డు పోద్ది అని అయితే రోడ్లు ఒకసారి అభివృద్ధి చేస్తారు, ఒకసారి అది చేస్తారు. ముందు సంక్షేమం ముందు వస్తుంది, మా ఇంటికి డబ్బులు వస్తున్నాయి, సంక్షేమం కావాలి మాకు. రోడ్డు ఒకసారి ఇంకొక 5 సంవత్సరాల తర్వాత రోడ్డు వేస్తారు. అది జాబులు, ఈ వాలంటీర్ జాబులు ఎన్ని జాబులు కదా, సచివాలయాలు జాబులు కదా, అవి జాబులేగా. ఎవరికి ఇచ్చారు జాబులు? ఎవరికైనా బయట వాళ్ళకి ఇచ్చారు? పక్క గవర్నమెంట్కి ఏమి లేదుగా, మన రాష్ట్రంలోకి ఇచ్చింది సచివాలయం అవన్నీ. ఇక్కడ కొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు, గెలుస్తున్నాం అడగండి. అవి వాళ్ళు గెలుస్తున్నాం అడగండి, వాళ్ళు చెప్తే గెలుస్తామంటారుగా. మా తాతగారు ఇక్కడే పోటీ చేశారు ఇంతకుముందు. మేము సరే ఈయన ఇప్పుడు 20 సంవత్సరాలు కనిపెట్టుకోడు దర్శిలో, ఈయన గెలుస్తూ మాకు బాగా నమ్మకం ఉంది. ఎలాంటి వ్యక్తులు అంటారు? మంచి ఎత్తి, అందరికి అనుకూలంగా ఉంటాడు, అందరికి అనుకూలంగా ఉంటాడు, ఇబ్బంది లేదు. ఎవడు పోయినా కాదండు, సాయం బాగానే చేస్తాడు, ఇబ్బంది లేదు. ఏముండదు ఎక్కడ వస్తుండ్రు, అందరూ వస్తారు. జగన్ ప్రభావం ఏం ఎక్కువ ఉండదు.
జనసేన కొద్దిగా ఉండదు కానీ బీజేపీ అసలు ఉండదు ఇక్కడ. జనసేన కొద్దిగా ఉండొచ్చు, లేదని మనం ఎందుకు అనాలా, కొద్దిగా ఉండొచ్చుగా. జనసేన అయితే బీజేపీ మటుకు ఏముండదు, పెద్దగా ఏముండదు ఇక్కడ, ఓటు కూడా రాదు ఇక్కడ. దర్శీలో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏంటంటారు? ప్రజెంట్ అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 10,000 మెజార్టీతో ఫాలోయింగ్లో ఉన్నాడు. ఎందువల్ల అంటే పోయినసారి మత్స్యటి వేణుగోపాల్ గారు వచ్చి అభివృద్ధులన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు శివ గారు వస్తే మొత్తం అభివృద్ధులన్నీ చేస్తామని చెప్పాడు. అన్ని చెరువు దొనకొండ కానీ కుచ్చేడు కానీ చెరువులు అన్నీ వాటర్ నింపుతా అన్నాడు. వాటర్ మొత్తం ఏ ఇన్కంప్లీట్గా ఉన్నాయి అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పాడు. పర్సనల్గా అయితే నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా సరే అందరికీ ఆదుకునే వ్యక్తే. బొట్టుపాటి లక్ష్మి గారు అంటే కొత్తగా వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి తిరిగే టైం లేదు, వాళ్ళు తిరిగినా కానీ అంత మెజార్టీ రాదు. లోకల్ అంటే వాళ్ళు ఏడో నర్సరావుపేట నుంచి వచ్చారు. వీళ్ళు గత 20 సంవత్సరాల నుంచి దర్శి నియోజకవర్గం కనిపెట్టుకొని ఉన్నారు. దర్శిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అందువల్ల టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా మరి, ఎన్ని కలిసి వచ్చినా సరే ప్రజెంట్ 10,000 మెజార్టీతో ఉన్నది. అంటే కాపు ఓటింగ్ చీలే అవకాశం లేదంటే కాపు ఓటింగ్ అంటే ఇప్పుడు కాపు 100% టీడీపీకి వేస్తారని నీకు నమ్మకం ఉందా? అంటే జనసేనతో కలిసారు కదా. జనసేనతో కలిసినా నేను అడిగే ప్రశ్న చెప్పండి. ఇప్పుడు 100% నీ చేసేవాళ్ళు ఉన్నారా? అంతే. అనుకూలంగా ఉండడం నువ్వు ముందు చేసినాడు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఊరెళ్ళినా అంటే చేస్తారు, అంటే ఊర్లో నాయకులను బట్టి వాళ్ళు చేస్తారు. ఇబ్బంది లేదు, మాకు తెలిసినకి ఇబ్బంది లేదు. మాకే మనకు తెలియదు ఇంతవరకు. మనం ఎవరు అడుగుదాము, ఎవరు వాళ్ళు ఎప్పుడో వాళ్ళ తాత ఎప్పుడో చేసినట్ట. మనం కూడా పుట్ట మనకే తెలియదు ఆ సంగతి. ఇవాళ మనకేం చేద్దాం, వాళ్ళ తాత వాళ్ళు ఉన్నప్పుడు మొన్న చెప్పిన అభిమానం ఉంది. ఇంకా అభిమానం మనం చేసేదంటే మనం చెప్పేది కూడా అంటే ఏమో జగన్ అవుతారని ధైర్యం. ఎందువల్లంటే పథకాలు పెట్టి కానీ పెట్టిన పథకాలు చేసిండు, మనకు అవకాశం ఉంది. మాకుంది ఆటోలమే. ఇంతకుముందు 6 దాటితే దర్శి బాగుంటుంది, ఎదురుకోవాలమే. ఇవాళ జగన్ వచ్చిన తర్వాత గుంటూరు అనగా లెక్క లేకుండా పోతున్నాము, భయం లేకుండా పోతున్నాము. కాకపోతే ఏంటంటే నీకు పేపర్లోని లేవా, లైసెన్స్ ఉందా లేదా, రూల్స్ని బట్టి అడుగుతారు కానీ ఏం వద్దు టేస్ట్ కేసుతో అవి గందరగోళం కాపీ చేస్తే లోటు లేడు ఇప్పుడు. అందువల్ల ధైర్యం ఎప్పుడో చేసినప్పుడు కాదు, ఇంతకుముందు చేసినట్టు చేయడానికి అది మరి నేను చెప్పిన కాబట్టి చెప్పినట్లు కొన్ని చేసిండు కాబట్టి ధైర్యం మనకి. ఆయన చెప్పింది లేదు చేసింది లేదు, ఇవ్వలేదు ఏం చేసినాక ఆయన చేస్తా అంటుండు. వచ్చినప్పుడు చేసినప్పుడే ఎవరు ఇంక మాట్లాడేది మనం. శివప్రసాద్ రెడ్డి గెలుస్తారు. ఎందుకనంటే సిట్టింగ్గా స్థిరపడిపోయాడు గట్టిగా. కొత్తగా వచ్చింది గొట్టిపాటి లక్ష్మి, ఆమె గెలిచే అవకాశాలు చాలా తక్కువ. లోకల్ అంటే గొట్టిపాటి లక్ష్మి ఇక్కడ లోకల్ అంటే స్థానచలనంగా అయినారు. ఒకసారి నిలబడి గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు, మళ్ళీ నిలబడుతున్నాడు. ఇప్పుడు కొత్తగా వచ్చినామా నిలబడాలంటే చాలా అంటే పరిచయాలు పెంచుకోవాలి కదా. ఇప్పుడు లేట్ అయింది ఇవ్వటమే, సీట్ అయింది లేట్ అయింది. ఇప్పుడు ఆమె పరిచయాలు పెంచుకొని ఇవన్నీ చేయాలంటే లేట్ అవుతుంది కదా. అది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంటే మంచి వ్యక్తి. అది ఈసారి బాగా చేస్తాము అది ఇదని చెప్తున్నారు. అప్పుడు కూడా బాగానే చేశారు. సరే ఈసారి ఎట్లా ఉంటుందో ఏమో. గట్టిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తారని చాలామంది అనుకుంటున్నారు. ఇన్ని కలిసినా కూడా ఒకటి ఈ క్యాండిడేట్ని ఇవ్వటమే లేట్ అయింది. అంటే ఈ పరిచయాలు పెంచుకోవడం కూడా లేట్ అవుతుంది. అందుకని ఎక్కువ శాతం ఏంటంటే బూచేపల్లి స్థానికంగా స్థిరపడిన వ్యక్తి కాబట్టి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది స్టేట్ వైజ్ ఎలా ఉండబోతుంది? స్టేట్ వైజ్ కూడా ఈసారి వైఎస్ఆర్ పార్టీకి అనుకూలం అంటున్నారు చాలా వరకు. మరి టీడీపీకి 128 సీట్లు వస్తాయని నిన్న ప్రకటించారు. అటు అంటున్నారు ఇటు అంటున్నారు, మరి ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. గెలిచే అవకాశం ఉందంట. ఎక్కువ శాతం జగన్ అని అనుకుంటున్నారు. లేదు ఆ కూటమి దర్శీలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? వైఎస్ఆర్ గెలుచుద్ది అనుకుంటున్నా. ఎందువల్ల అంటారు? అది జనాలు అట్లా ఉంది నాడు. బూచేపల్లికి అంత తెచ్చిందంట. ఎలాంటి వ్యక్తి అంటారు ఆయన? పర్వాలేదు, ఎవరికి అల్లేది చేయలేదు, ఎవరికి చేయలేదు. అంటే గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఆమె ఈనాడు వచ్చేలావు కదా, కొత్త కదా, ఆమె పరిచయాలు లేవు కదా. ఇలా పరిచయాలు ఉంది. మా తాతలు ఇక్కడి నుంచే పోటీ చేశారు ఒకప్పుడు. మా తాతలు ఇక్కడి నుంచే పోటీ చేశారు అంటున్నారు ఆయన. ఎవరు వాళ్ళ తాత వాళ్ళు ఎప్పుడో తనలు చేస్తే ఎవరు
ఏమో నర్సాపేట నుంచి వచ్చింది ఎవరు తెలిసేవా, ఎవరు పరిచయాలు లేవా? ఇప్పుడు అందరూ పరిచయం చేసుకోవాలా అంతే. వీళ్ళు పరిచయం ఉండవు, వీళ్ళు పాత వాళ్ళు స్థానికులు, వీళ్ళు ఆ కొత్త ఆ మొట్టతో పోతే ఎవరు తెలియదు కదా. అంటే పొత్తుల ప్రభావం ఉండదంటారా ఇక్కడ అని చెప్పేది కాదు. ఇప్పుడు వీళ్ళకి అభిమానులు ఉందని ఆలోచిస్తారు. మళ్ళీ సీఎంగా ఎవరు గెలిచే అవకాశం? సీఎం జగనే వస్తాను అనుకుంటున్నాను. చంద్రబాబు అంటే దర్శనం వారం కాదు, ఇది పల్లెల్లో వారం. ఎందువల్ల అంటే ఆలోచన ఆయన చేసిన పనులు బాగున్నాయి కాబట్టి. మరి చంద్రబాబు వీటికన్నా ఎక్కువ పథకాలు పెట్టాడు కదా. ఎప్పుడు పెట్టాడు? ఒకటి కూడా అక్కడ ఇప్పుడు పెట్టాడు. ఇప్పుడు ఇస్తాను నిజమే ఉంది. 4 అబద్ధాలు ఆడతాడు. ఇవాళ సంతకాలు ఆడుతుంటే తర్వాత వాళ్ళు మళ్ళీ అబద్ధం ఆడుతుండే. ఎవరు నిజం ఉంది తెలియదు కదా. అంతే. చంద్రబాబు ఇంతకుముందు ఇచ్చిందే బాగానే. అప్పుడు అది రుణమాఫీ ఇచ్చింది చెప్పి ఒకసారి ఇచ్చిండు, 60,000 అంటే కడతని ఇలా చేయింది బ్యాంకులో. అవి కట్టగలరు చచ్చింది. ఇంకా మోసం చేస్తే మాకు డౌట్. 3 పార్టీలను వాళ్ళకి రాలేరు. అంత ఆయన దొంగని రాయాడు. ఆయన ఎట్ట చీలిపోయేటవాడు మళ్ళీ గెలిచినా కానీ నమ్మరు అనమాట. బాగానే ఉంది మాకు. లేబర్కి బాగానే చేస్తున్నాడు. మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఆయన లేబర్కి మంచి పని చేయాలి. ఇక్కడ దర్శి నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం? భూచేపల్లి వస్తాడు అనమాట. ఎందుకంటే అంటే జగన్ చేసిన పనులకి మంచి పనులు చేసి ఉన్నా. ఆమె ఇప్పుడే కదా వచ్చింది. ఆమెకి ఎవరు వేస్తారు? మామూలుగా ఏంటంటే మామూలుగా భూచేపల్లి మంచి పని ఇంతకు ముందైనా మంచి పని చేయి లేపన కలిచాడు. మొన్న మధ్య చెట్టు వచ్చాడు, అది ఊళ్ళోకి కూడా రాలా గెలిచి. అది ఉండే లెక్క ఎట్లా వేసుకుంటాం. అన్ని వాళ్ళు కొడుకు అందరితోటి బాగుంటాడు. పవన్ కళ్యాణ్కి ఈడ కోటి కూడా వేయరు. మరి ఒకవేళ ఇక్కడ కూడా జనసేనకి టికెట్ ఇచ్చే అవకాశం ఈడేం లేదు. లేదండి అంటారా? వాళ్ళ అన్నయ్య బీగడ ఈయన బీగనం. వాళ్ళ అన్న అప్పుడు గెలిచాడు, కాంగ్రెస్ వాడు కమ్ముకొని పోయాడు. దానివల్ల నమ్మారంటారా? నమ్మరు. జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా. మా ఊరు మటుకి టీడీపీ ఎక్కువ. ఈడ లేబర్ మొత్తం పోయేసరికి భూచేపల్లి గెలుస్తారంట. ఈడ గెలుస్తాడు. భూచేపల్లి వస్తాడని మా నమ్మకం. అది 90% భూచేపల్లి గెలుస్తాడు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే అట్టే ఉంది జనాకర్షణ. అది అవన్నీ వద్దు, అవన్నీ వద్దు. 90% భూచేపల్లి. మంచి వ్యక్తి, మంచి వ్యక్తి. ఇబ్బంది ఏం లేదు. పొత్తుల ప్రభావం ఉండదంటారా ఇక్కడ? పొత్తుల ప్రభావం ఉండదంటారా? ఏం లేదు. ఉంటే ఉండొచ్చు, ఉంటే ఉండొచ్చు. చేసేది ఏం లేదు. సీఎంగా ఎవరు గెలిచారు? సీఎం జగనే. ఎక్కువ పథకాలు ఇచ్చాడు. ఆయన ఎప్పుడు నెరవేర్చలేదయ్యా. ఆయన ఎప్పుడు నెరవేర్చలేదు. ఆయన ఎప్పుడు నెరవేర్చలేదు. ఆయన స్వార్థం కోసం ఉపయోగించుకున్నాడే కానీ ఈ ప్రజల కోసం ఏం ఉపయోగించుకోవాలా. అది అంతే. బూచేపల్లి ప్రసాద్ రెడ్డి. ఎందువల్ల అంటే పార్టీ ఇప్పుడు పార్టీ అభిమానం అట్టుంది ప్రజలకి. అది సంగతి. ఇంతకుముందుకు చేశాడంటే ఇంతకుముందుకు ఆయన అంటూ చేసింది ఆయనకు ఛాన్స్ లేదు, చేయలేదు. ఇప్పుడు ఏదో మామూలుగా కుర్రోడు కదా వాళ్ళ కుటుంబం పట్ల మంచి పేరుంది. దానివల్ల చేస్తాడని పనులు చేస్తారు. ఎవరు అడిగినా చేస్తారు, ఎవరైనా చేస్తారు. చిన్న పెద్ద ఎవరైనా అడిగినా చేస్తారు. అది కష్టం అంతే. ఇక్కడ ఏంటంటే కథ కుటుంబం నాన్నగారు సుబ్బారెడ్డి కానీ ఇక్కడే ఉంటున్నాడు కదా. వీళ్ళంటే కొంచెం అభిమానం, ప్రజలతో బాగా అవేకమై బాగుంటాడు కాబట్టి. ఆమె ఎవరో నిన్న కాక మొన్న వచ్చిందంటే తప్పుగా అనుకోకూడదు. ఎవరు ఇక్కడ కాదు, అక్కడ నర్సరావుపేట, ఇక్కడ కాదు లోకల్. అవి అక్కడ అద్దంకి నియోజకవర్గం, ఇక్కడ దర్శి నియోజకవర్గం కాదు. అది సంగతి. పక్కాగా గెలుస్తాడు వైఎస్ఆర్సీపీ ఈ ఏరియా. శివప్రసాద్ రెడ్డి పక్కాగా వస్తాడు అంతే. జగన్మోహన్ రెడ్డి మేము అనుకుంటున్నాం. ఇంకా ప్రజలు నిర్ణయించాలి. ఇంకా అది ఎవరనేది మా నిర్ణయం అయితే జగన్మోహన్ రెడ్డి.
దర్శి మీద వచ్చేసి శివప్రసాద్ రెడ్డి అని చెప్పి మేము అనుకుంటున్నాం. అది సంగతి. చేసి ఎరగదేశం దగ్గరకు వచ్చి ఆమె లోకలా, ఆమె ఎక్కడో లోకల్, ఆమె ఎక్కడి నుంచో వచ్చింది. ఆమె ఎక్కడ ఉంటే దానికి గ్యారెంటీ ఉందా? ఏం లేదు. బూచేపల్లి ఫ్యామిలీ ఎప్పుడు లోకల్ మనిషి ఇక్కడే తిరుగుతూ ఉంటాడు, ఇక్కడే మా అందరికి అందుబాటులో ఉంటాడు. ఎవడు పోయినా అతను మాట్లాడుతూ చేస్తాడు పనులు కూడా. అది అసలు వేస్ట్. అసలు జనసేన తీసి పక్కన ఇంక ముందు అసలు జనసేన టీడీపీలు ఓటేయమన్నారు. జనసేన టికెట్ ఇస్తుంటే టీడీపీలు మేము జనసేనకి ఇస్తే ఇక్కడ జనసేనకు ఆల్రెడీ గరిపాటి వెంకట అనేవాడికి ఇచ్చారు ముందు. అతనికి ఇస్తే టీడీపీలు అంతా ఏమన్నా మేమైతే జనసేనకు ఓటేయమన్నారు. రేపు ఆ జనసేన వాళ్ళు టీడీపీకి ఓటేయరు. అది వాళ్ళకే ఇబ్బంది. అది వాళ్ళు జనసేనకి ఓటేయమన్నప్పుడు ఎందుకు వేస్తారు వాళ్ళు? ఇప్పుడు టీడీపీ జనసేనకి టికెట్ ఇస్తున్నారు, టీడీపీలు మేమేమన్నారు, టీడీపీ టికెట్ ఇచ్చారు, జనసేన వాళ్ళు ఎందుకు వేస్తారు? అవసరమా? ఎయిర్గా ఓవరాల్గా ఇక్కడ 20,000 మెజార్టీ పైనే బూచేపల్లి గెలుస్తుంది. జగన్ చేసిన మంచి పనులకి, జగన్ అమ్మఒడి, జగన్ రైతు భరోసా, జగన్ ఆరోగ్యశ్రీ, జగన్ ఈసీ నేస్తాం, జగన్ కాపు నేస్తాం, ఇవన్నీ చేసింది కాబట్టి ఇక్కడ జగనే వస్తాడు. అది గొట్టిపాటి ఫ్యామిలీ బూచేపల్లి శివప్రసాదరావు ఏళ్ళ మెజార్టీలు మేము రావాలా? అభిమానం గెలిపిస్తాము. శివప్రసాదరావుని కూడా గెలిపిస్తాము. ఈసారి ఏంది ఎన్నిసార్లు నిలబడ్డా గెలిపిస్తాము. ఆమె మనకు సంబంధం లేదు, ఆమె మనకు సంబంధమే లేదు. అసలు ఆమె ఆడపోట్లో గెలిచిపోద్ది. మా పార్టీ జగన్ పార్టీ. మళ్ళా వస్తాడు, మళ్ళా వచ్చేది కూడా జగనే. జగనే వస్తాడు. మాకు అభిమానం ఉండదు, వేస్తాము, గెలిపిస్తాము. 4,000 కాదు 5,000 ఇచ్చినా మేము వేయము. మా పార్టీ కాదు అది. అదే పార్టీలు కలిసి వచ్చినా జగనే వస్తాడు. జగనే వస్తాడు. అభిమానం ఏముండదు, మమ్మల్ని నమ్ముకొని ఉన్నాడు ఆయన. ఆయనకే వేస్తాము, గెలిపిస్తాము, అంతే. మా పార్టీ జగన్ పార్టీ. జగనే వచ్చిద్దాం. పథకాలు బాగోలా. చంద్రబాబు కూడా పథకాలు పెడుతున్నారు మరి. ఆయన చెప్తున్నా కానీ చేసేది లేదు. 6 గ్యారెంటీలు పథకాలు పెట్టాడు మరి. అంతేలే. వాలంటీర్లకు 10,000 పెంచుతాను అంటున్నారు, పింఛన్ 4,000 ఇస్తా అంటారు. అప్పుడు చేయకూడదు. 14 సంవత్సరాలు అప్పుడు చేసినప్పుడు చేయకూడదు. నేను సంపద సృష్టిస్తాను, పేదల్ని ధనికులు చేస్తాను అంటారు. దళితులు పుట్టాలని అనుకుంటున్నాను అంటలా. మరి మా దళితుల్ని అట్ట అనొచ్చున్నా. మరి టీడీపీ జనసేన బీజేపీ ప్రభావం ఉండదు అంటారు. 3 పార్టీలు వచ్చినా ఇబ్బంది లేదు, జగనే గెలిచేది. బూచేపల్లి వస్తాను అనుకుంటున్నాను. బూచేపల్లి వచ్చేది మంచోడే, పనులు చేసి పెడతారు. చేస్తాడు. ఇక్కడ టీడీపీ నుంచి గొడ్డిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నాడు. చేస్తున్నాం. ఆమె కొత్తాం కదా, ఇంతవరకు రాలేదుగా. ఛాన్సే లేదు. దర్శిలోనే బూచేపల్లి అవకాశం. అంటే ఆయన వెనకటి నుంచి అందరికీ తెలుసు ఇక్కడ అందరి ఏరియాలో. అంటే కొత్త పర్సన్ కాబట్టి ఎట్లా ఉండిద్దో ఏమో చెప్పలేము. అది పరిస్థితి. ఎలాంటి వ్యక్తి ఏంటంటే పర్వాలా బూచేపల్లి అంటే మెయిన్ ఏంటంటే వెనకటి నుంచి అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి ఇంకా అందరిలోకి వస్తున్నాడు. ఇప్పుడు ఈ పర్సన్ ఎలాంటిదో మనకి తెలియదు కదా. అది ఇంకంటే ఈ పర్సన్ గురించి తెలిసి జనానికి ఏదైనా ఉంటే అవకాశం ఏదైనా ఉండిద్దాం. ఫ్యామిలీ అంటున్నారు గొట్టిపాటి వాళ్ళు, ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నవాళ్ళు. అంటే గొట్టిపాటి ఫ్యామిలీ ఇట్లా అద్దంకి ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళు అంటే పర్వాలా, కానీ పాత వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా అవకాశాన్ని బట్టి ఇంకా చెప్పలేము. ఇంకా ఆమె పరిస్థితి ఏదన్నా జనంలోకి వచ్చి ఇంకా అది ఇదేని మళ్ళీ ప్రస్తుతం జగనే వచ్చేసారు. అంటే పల్లెటూర్లలో అందరూ మామూలుగా అన్ని పథకాలు అనేది వస్తూ ఉన్నాయి. మినిమం పల్లెటూర్ల వరకు అవకాశం అనేది ఉంది. అంటే టోటల్గా మాది మారేడ్ల దర్శి నియోజకవర్గమే. దర్శి నియోజకవర్గమే. ఎవరు గెలిచే అవకాశం దర్శిలో? మా అభిప్రాయం జగనే. దర్శిలో బూచేపల్లి. ఎందుకని? అభిమానం.
అంటే పోయినసారి 5 సంవత్సరాలు ఏం చేశారు మా మరి గొంతలు అప్పుడు బాగాలేదా ఆ రోడ్లే పోయినాయా ఎవరికి గెలిచే అవకాశం ఉంది నియోజకవర్గంలో? నా నేర్చుకోవడంలో బాగానే ఉంది జగన్ పరిపాలన. జగన్ పరిపాలన ఎందువల్ల బాగుంది? ఎందువల్ల అంటే మాకు మా కొడుకు జాబ్ వచ్చింది రూపాయి లేకుండా. అందరికి ఇచ్చారు, అందరికీ నీకు లేదే, అందరికీ అట్లా ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? ఎవరు రూపాయి లేకుండా ఎవరికి ఇచ్చిండు? చంద్రబాబు ఏమన్నా ఇచ్చిండా నీకు ఎప్పుడన్నా? 30,000 మందికి ఇచ్చిండు. ఇచ్చిండా నీకేమన్నా చెప్పు? ఇచ్చిండేమో నీకు. జగన్ చంద్రబాబు నాయుడు ఏమన్నా పాస్లకు డబ్బులు ఇచ్చిండా? అందరూ ఇచ్చిండు అంటావు. ఏడిచ్చిండు? ఏడిచ్చిండు చెప్పు. నా ఇద్దరికి ఉందేలే. నా అబ్బాయికి జాబ్ వచ్చింది జగన్ వల్ల, మాదంతా బాగుంది. భూచేపల్లి గెలుతుడా చేసిండ్రు కాబట్టి, పనులు చేసిండ్రు కాబట్టి. ఆడ ఆయన ఆమె ఎవరు మనకు తెలియదు, కొత్తగా ఆయన జగన్ చేసిండు కాబట్టి మాకు ఆయనే గెలుతున్నాం అనుకుంటున్నాం. పైన ఈడ భూచేపల్లి గెలుతున్నాం అనుకుంటున్నాం. అది టీడీపీ జనసేన బీజేపీ ప్రభావం ఉండదంటారు ఇక్కడ దర్శిలో? ఏం మేము గెలుతున్నాం అనుకుంటున్నాం, భూచేపల్లి గెలుతున్నాం అనుకుంటున్నాం. ఎంత ప్రభావం ఉండదు?